Hello everyone, I hope all are doing well. We all know how important it is to have a strong command over English language, especially for those who are preparing for competitive examinations. To enable the students to perform well in English section of any competitive examinations, we have started this editorial session. మనందరికీ బాగా తెలుసు ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి ఒక క్లోజ్ టెస్ట్ కావచ్చు, రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు, అలానే ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెక్షన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఇలా ఏ సెక్షన్ తీసుకున్నా అందులో మనం ద బెస్ట్ చూపించడానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి కమాండ్ ఉండడం అనేది చాలా అవసరం. అయితే ఈ కమాండ్ అనేది మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోగలం, మనకి ఎలా ఈ లాంగ్వేజెస్ మీద పట్టు వస్తుంది అంటే అది కేవలం కన్సిస్టెంట్ ప్రాక్టీస్ వల్లే అవుతుందండి. మనం ఎప్పుడైతే ఈ వొకాబులరీని డైలీ నేర్చుకుంటున్నామో, ఈ వొకాబులరీ మీనింగ్తో పాటుగా ఒక పర్టికులర్ వర్డ్ అనేది ఎటువంటి కన్నోటేషన్స్తో డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం ఎలా వాడుతున్నామో అనే ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే లభిస్తుందో, ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, కేవలం అప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ సెక్షన్లో మంచి స్కోర్ అనేది చేయగలం. మంచి స్కోర్ అనేదే కాదండి, ఒక పర్టికులర్ ప్యాసేజ్ చదివేటప్పుడు కానీ, లేదా ఒక బుక్ చదివేటప్పుడు కానీ దాన్ని మనం ఆ ఆధార్ అనే అతను ఏంటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అతని ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ రైటింగ్ అనేది రాశారు అనేది మనకు తెలియాలంటే ఒక వర్డ్ అనేది డిఫరెంట్ వేస్లో ఎలా వాడారు, గ్రామటికల్గా ఒక పర్టికులర్ సెంటెన్స్ అనేది ఎలా రాయడం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినప్పుడే ఒక పీస్ ఆఫ్ రైటింగ్ నుంచి మనం కంప్లీట్గా ఆ నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాం. వీ ఆల్ నో వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది ఏమాత్రము కష్టం కాదు. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం అనేదే ఇక్కడ క్వశ్చన్. సో ఒక పీస్ ఆఫ్ రైటింగ్ ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకి కరెక్ట్గా తెలియాలి అంటే అందులో ఉన్నటువంటి గ్రామటికల్ రూల్స్ కానీ, వర్డ్స్ కానీ, కనోటేషన్ కానీ, కాంటెక్స్ట్ కానీ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా అర్థమవుతుందో కేవలం అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోగలం లేదా అబ్జర్వ్ చేసుకోగలం. సో దీన్ని ప్రాక్టీస్ చేయడానికి, అలానే ఈ లాంగ్వేజ్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మనకి ఈ ఎడిటోరియల్ డైజెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో వితౌట్ ఫర్దర్ అడో లెట్ us start our editorial session. Today's editorial is somewhat about women empowerment and women employment. You can see the main concept of the main argument of the editorial is, the primary argument of the passage is that increasing female labor force participation, particularly in rural area, can significantly improve overall employment rates, family income and welfare. ఈ రోజు మన ఎడిటోరియల్ అనేది ఉమెన్ ఎంప్లాయ్మెంట్, అలానే ఈ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఓవరాల్ వెల్ఫేర్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అనే దాని మీద ఉందండి. అండ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ అనలైటికల్ అండ్ ఇన్ఫర్మేటివ్. అనలైటికల్ అండ్ ఇన్ఫర్మేటివ్. మనకు సాధారణంగా ఒక పీస్ ఆఫ్ రైటింగ్ అనేది డిఫరెంట్ టోన్స్తో ఉంటుంది. కొన్నిసార్లు క్రిటిసైజ్ చేయొచ్చు, కొన్నిసార్లు అప్రైజ్ చేయొచ్చు, కొన్నిసార్లు అనలైటికల్గా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఈరోజు మనం చూడబోయే ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది ఎలా ఉంటుందండి? అనలైటికల్. ఇట్ ఈజ్ అనలైటికల్ అండ్ ఇన్ఫర్మేటివ్. అంటే మనకి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయబడుతుంది. సో ఈ అనలైజ్ చేయడం వల్ల డిఫరెంట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనే దాని మీద ఈ ఎంటైర్ ఎడిటోరియల్ అనేది ఫోకస్ అవుతుంది. ఆదర్ అనే అతను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని అనలైజ్ చేసి మనకి ప్రజెంట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇందులో కొన్ని ఫిగర్స్, అలానే కొన్ని కంక్లూజన్ స్టేట్మెంట్స్ అనేవి ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో లెట్ us see what are the important words used in this passage. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైతే ఈ వర్డ్స్ అనేవి ఎలా వాడారు అనేది మనకు అర్థమవుతుందో, మనం ప్యాసేజ్లో ఈ ఆథర్ ఏ సెన్స్ మనకి కన్వే చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్స్ అనేవి ఏ వర్డ్స్ ఇంపార్టెంట్గా వాడారు, అలానే మనకి ఈ వర్డ్స్ అనేవి ఎటువంటి కనోటేషన్తో లేదా ఎటువంటి మీనింగ్తో ఎటువంటి కాంటెక్స్ట్లో వాడారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఎప్పుడైతే ఈ మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుందో ప్యాసేజ్లో ఆ కాంటెక్స్ట్లో ఎందుకు వాడారు, అలానే ఏ రీజన్తో పర్టికులర్ వర్డ్ని ఉపయోగించారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. మనం ఎక్కువగా వర్డ్స్ డిస్కస్ చేయట్లేదండి, కేవలం కొన్ని వర్డ్స్ తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ వర్డ్స్ వీ లెర్న్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ వెల్ వీ లెర్న్ ఎ వర్డ్. మనం ఒక వర్డ్ని ఎంత బాగా నేర్చుకున్నాం అనేది ముఖ్యం తప్ప ఎక్కువ వర్డ్స్ నేర్చుకున్నాం అనేది ముఖ్యం కాదు. రోజు కొద్దిగా వర్డ్స్ నేర్చుకున్న ప్రతి వర్డ్ మనం ఎప్పుడైతే దాని యూసేజ్, దాని కనోటేషన్, అలానే దాని అప్లికేషన్ మనకు బాగా తెలుస్తుందో మనం అప్పుడు మాత్రమే లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోగలం. మనం రోజుకి కేవలం కొన్ని వర్డ్స్ మాత్రమే డీటెయిల్గా చూద్దాం. మనకి ఎంటైర్ ప్యాసేజ్లో
చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ మనం కొన్ని వర్డ్స్ మాత్రమే డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి వర్డ్ అనేది కరెక్ట్గా అర్థమవుతుందో, దాని యూసేజ్ అర్థమవుతుందో, దాన్ని మనం ఎలా ఉపయోగించాలో మనకు తెలుస్తుందో, మనం ఫర్దర్గా దాన్ని ఉపయోగించగలం. అలానే ఒక కాంటెక్స్ట్లో ఒక వర్డ్ తప్పుగా వాడినా మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అలానే ఒక వర్డ్తో రిమైనింగ్ వర్డ్స్ ఎలా కొల్లకేట్ అవుతున్నాయి అంటే, ఒక వర్డ్ని మనం ఎప్పుడు సింగిల్ వర్డ్గా వాడడం, ఒక వర్డ్తో పాటుగా రిమైనింగ్ వర్డ్స్ని కూడా వాడుతుంటాం. సో ఇలా రిమైనింగ్ వర్డ్స్ ఒక వర్డ్తో ఏ వర్డ్స్ని మనం తీసుకోగలం అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో లెట్ us discuss some words. The first word, gloomy. It is an adjective and the meaning of the word is nearly dark or badly lit in a way that makes you feel sad. మనకి ఏదైనా ఒక ప్రదేశం అనేది బాగా డార్క్గా ఉంది, డల్గా ఉంది, అటువంటి సందర్భంలో మనం ఆ ప్రదేశాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం వాడుతామండి? గ్లూమీ అనే వర్డ్ని వాడుతాము. ఇది ఈ వర్డ్కు ఉన్నటువంటి ఒక మీనింగ్. అలానే దీనిని మనం కొన్ని లిటరరీ వేలో రిమైనింగ్ వాటికి కూడా అప్లై చేస్తుంటాం. ఈ వాడుకలో కొన్ని పదాలకి కొత్త మీనింగ్స్ అనేవి కూడా వస్తుంటాయి. అలా ఈ వర్డ్ని ఇంకో మీనింగ్లో ఏం వాడుతామండి? సాడ్ అండ్ వితౌట్ హోప్ ఆఫ్ సక్సెస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. సో మనకి ఎప్పుడైతే ఫ్యూచర్ అనేది డల్గా ఉంటుందో, ఇప్పుడు ఒక రూమ్ అనేది చుట్టూ డార్క్నెస్తో నిండిపోయి ఉంటే మనకు ఒక డల్ ఫీలింగ్ వస్తుంది. అలానే ఒక ఫ్యూచర్ డల్గా ఉంటుందంటే మనకు ఫీలింగ్ వస్తుంది. సో ఇటువంటి ఫీలింగ్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా మనం ఏం వాడతామండి? ఈ గ్లూమీ అనే అడ్జెక్టివ్ని మనం వాడుతాం. ఎప్పుడైతే ఫ్యూచర్ డల్గా ఉంటుందో లేదా మనకు డల్ ఫీలింగ్ వస్తుందో, సో ఇటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం గ్లూమీ అనే వర్డ్ని వాడుతాం. దీనికి సినానిమస్గా మనం ఏం చెప్పుకోవచ్చండి? బ్లీక్, సోంబా, గ్లమ్, డిప్రెసింగ్, ఇవి సినానిమస్గా మనం రాయవచ్చు. అలానే ఇంకా రిమైనింగ్ వర్డ్స్ యాంటనిమ్గా ఏంటి రాయొచ్చండి? బ్రైట్. ఇక్కడ మనం చూసుకునేసరికి డల్ అండ్ డార్క్. సో యాంటనిమ్ ఏమవుతుంది? బ్రైట్. లైవ్లీ, ప్లెజెంట్, హోప్ఫుల్, ఇవనేవి యాంటనిమ్స్ అవుతాయి. ఎందుకంటే ఈ వర్డ్ అనేది మనకి గ్లూమీ అనేది ఒక నెగిటివ్ కొనోటేషన్స్లో డల్, డార్క్ అనే మీనింగ్ ఇస్తుంది. హోప్లెస్ అనే మీనింగ్లో సాడ్నెస్ని, సోంబా అనే ఫీలింగ్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి దీని యాంటనిమ్స్ అన్ని లైవ్లీ, యూ కెన్ సీ హోప్ఫుల్, ప్లెజెంట్, బ్రైట్, ఇలా ఇటువంటి వర్డ్స్ని మనం యాంటనిమ్స్గా వాడుతాం. లెట్ us see some example sentences. The sky was dark and overcast, casting a gloomy shadow over the deserted park. ఇక్కడ మనకు ఒక పార్క్ అనేది ఎలా ఉంది, దాని అంబియన్స్ అనేది ఒక డార్క్ క్లౌడ్స్ రావడం వల్ల ఆ పార్క్ ఎలా తయారైంది అనే దాన్ని ఈ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ గ్లూమీ అనే వర్డ్ వాడామండి. ఈ గ్లూమీ అనే ఈ ఫీలింగ్ లేదా ఈ డార్క్నెస్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, షాడో ఓవర్ డార్క్ ఓవర్కాస్ట్. యూ కెన్ సీ ద స్కై వాజ్ డార్క్ అండ్ ఓవర్కాస్ట్, కాస్టింగ్ ఏ గ్లూమీ షాడో. ఒక డార్క్ షాడో అనేది వచ్చింది మనకి. ఈ స్కైలో డార్క్ క్లౌడ్స్ ఉండడం వల్ల ఎంటైర్ డార్క్నెస్ అనేది ఫిల్ అయిపోయింది. ఎక్కడండి? ఇక్కడ ఎస్పెషల్లీ ఒక పార్క్ కోసం, డిజర్టెడ్ పార్క్, అబాండన్డ్ పార్క్, ఓకే, నో లాంగర్ ఇన్ యూజ్. అటువంటి పార్క్లో ఈ డార్క్ క్లౌడ్స్ రావడం వల్ల మొత్తం డార్క్నెస్ ఫిల్ అయిపోయింది అనే ఎక్స్ప్రెషన్ని మనం క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి జస్ట్ ఈ గ్లూమీ అనే వర్డ్ వాడడం వల్ల ఎంత అందంగా సెంటెన్స్ అనేది ఆ ప్రదేశాన్ని డిస్క్రైబ్ చేశారు అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇలా కొన్ని వర్డ్స్ అనేవి ఒక ఎంటైర్ ఫీలింగ్ని, ఎన్నో పదాల్లో చెప్పవలసినటువంటి ఫీలింగ్ని జస్ట్ ఒక సింగిల్ వర్డ్తో వాడి ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. ఇక్కడ ఈ పార్క్ చుట్టూ ఉన్నటువంటి డార్క్ అండ్ డల్గా ఉన్నటువంటి ఆ యాంబియన్స్ని మనం జస్ట్ ఒక గ్లూమీ అనే ఈ వర్డ్ వాడడం వల్ల మనకి చక్కగా ఆ చుట్టూ ఉన్నటువంటి డార్క్నెస్ని వర్ణించడం అనేది జరిగింది. ఆ ఫీలింగ్ని, ఆ డార్క్నెస్ని ఎంత చక్కగా వర్ణించారో మనం అబ్జర్వ్ చేయవచ్చు. గ్లూమీ అనే వర్డ్ వాడడం వల్ల ఈ ఎంటైర్ సెంటెన్స్ అనేది ఒక డార్క్నెస్ని, అలానే ఒక అబాండన్డ్ అని వాడడం వల్ల, డిజర్టెడ్ అని వాడడం వల్ల ఆ దూరంగా వదిలివేయబడినటువంటి ఆ పార్క్కి ఉన్నటువంటి అంబియన్స్ని ఎంత చక్కగా వర్ణించారో మనం అర్థం చేసుకోవచ్చు. నౌ లెట్ us see one more sentence. She felt a gloomy sense of foreboding as she walked through the abandoned or dilapidated house. We can see here gloomy word is used. She felt a gloomy sense. We just learned that gloomy is used in the sense of bleak, somber, ఓకే, ఒక డల్నెస్, ఒక సాడ్నెస్, అటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం వాడతామండి? ఈ గ్లూమీ అనే వర్డ్ని వాడుతాము. షీ ఫెల్ట్ ఏ గ్లూమీ సెన్స్. ఆమెకు ఒక డల్గా,
లేదా ఇంకా ఒక అప్రహెన్షన్ కావచ్చు, ఇటువంటి ఫీలింగ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? సెన్స్ ఆఫ్ ఫోర్బోర్డింగ్. ఫోర్బోర్డింగ్ మీన్స్ ఏ డౌట్ దట్ సంథింగ్ బ్యాడ్ మే హ్యాపెన్. ఇటువంటి అప్రహెన్షన్. సో ఇటువంటి ఫీలింగ్ అనేది గ్లూమీ సెన్స్ అని వాడడం వల్ల మరింత క్లియర్గా మనకి ఆమె ఎటువంటి సెన్స్ వచ్చింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. As she walked through the abandoned or dilapidated house, ఆ పాడైపోయినటువంటి, వదిలిపెట్టినటువంటి, we can see deserted and abandoned. Both are similar words we use it here because this word is in negative connotation. So we almost all use negative sense. We make the sentence in negative sense because the word itself has a negative connotation. So the sentence must be in negative sense. That's why we use deserted, abandoned, foreboding. సచ్ టైప్ ఆఫ్ ద నెగిటివ్ వర్డ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మనకు ఆ వర్డ్లోనే ఒక డల్నెస్, సోంబా అనే ఫీలింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకి సెంటెన్సెస్ కూడా ఇలా నెగిటివ్ సెన్స్లో మనకి సెంటెన్సెస్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకునేసరికి అబాండన్డ్ అండ్ డైలాపిడేటెడ్ హౌస్లో, ఈ పాడుబడ్డ, వదిలివేయబడినటువంటి ఈ హౌస్లో తను నడుస్తుంటే తనకి ఎటువంటి ఫీలింగ్ కలిగింది? గ్లూమీ సెన్స్ ఆఫ్ ఫోర్బోర్డింగ్. ఒక డల్గా, ఒక భయంతో కూడినటువంటి, ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి భయంతో కూడినటువంటి ఈ సెన్స్ అనేది తనకు వచ్చింది అని ఈ గ్లూమీ అనే వర్డ్తో ఎంత చక్కగా ఈ సెంటెన్స్ ఉండడం మనం గమనించవచ్చు. సో ఈ గ్లూమీ అనే వర్డ్ని మనం ఎలా వాడతామండి? డార్క్ అండ్ డల్ అనే మీనింగ్లో వాడతాము. అలానే మనకి ఫ్యూచర్ ఎప్పుడైతే ఒక బ్రైట్గా ఉండదో, లేదా ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాదో, ఇటువంటి సందర్భంలో మనం ఈ గ్లూమీ అనే వర్డ్ని వాడుతాము. ద గ్లూమీ పిక్చర్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అంటే ఫ్యూచర్లో ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ మనం చక్కగా ద గ్లూమీ పిక్చర్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ద గ్లూమీ, వీ కెన్ సీ సమ్ మోర్ వర్డ్స్ లైక్ దిస్. ద గ్లూమీ అట్మాస్ఫియర్, విచ్ మీన్స్ అట్మాస్ఫియర్ అనేది చుట్టూ డల్గా, డార్క్గా ఉంటే అటువంటి సందర్భంలో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి? ద గ్లూమీ అట్మాస్ఫియర్. అలానే ద గ్లూమీ రూమ్, డార్క్గా ఉన్న రూమ్, కొంచెం ఒక భయం పుట్టేటువంటి రూమ్. సో అటువంటి సందర్భంలో డార్క్గా ఉండడం వల్ల ఒక డల్నెస్తో, సో అటువంటి ఫీలింగ్ వచ్చే సందర్భంలో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? గ్లూమీ రూమ్. ఇలా మనకి ఏదైనా ఒకటి డార్క్గా, డల్గా ఉండేటప్పుడు, లేదా ఫ్యూచర్లో మనకి ఒక బిజినెస్ కానీ ఎకనామిక్ యాక్టివిటీ కానీ డల్గా ఉంటుంది అనే సందర్భంలో మనం ఈ గ్లూమీ అనే వర్డ్ని వాడుతుంటాం. నౌ లెట్ us see one more word. The next word is untapped, available but not yet used. See, if we don't study this editorial, this is an untapped editorial. We can learn a lot of things from the editorial, but if we do not use, this is an untapped piece of writing, we can say. So untapped ante entandi meaning untapped ante available but not yet used. మనకి కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, బట్ మనం వాటిని వాడుకోలేకపోతున్నాం. సో అటువంటి సందర్భంలో మనం ఏమని వాడచ్చు? అన్ట్యాప్డ్ అని వాడచ్చు. సో అన్ట్యాప్డ్, దీనికి మనకి సినోనిమ్స్గా మనం ఏంటి రాయొచ్చు అండి? ఐడిల్. సో అలా ఐడిల్ అంటే మనం నార్మల్గా లేజీ అనే మీనింగ్లో కూడా వాడతాము. సో ఐడిల్ అంటే నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యూజ్, సో నాట్ ఇన్ ఎ పొజిషన్ టు వర్క్. సో ఒకదాన్ని మనం వాడుకునే స్థితిలో లేము. సో ఇటువంటి సందర్భంలో ఐడిల్, వేకెంట్, ఇనాగురల్, సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అది కూడా పెద్దగా వాడుకోలేదు అనే మీనింగ్లో మనం వాడవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రొడక్టరీ. ఇట్ ఈస్ ఆల్సో సినోనిమస్ టు అన్టాప్డ్. ఇవి డిఫరెంట్ మీనింగ్స్లో మనకి సినోనిమ్స్ అండి. అండ్ ద యాంటోనిమ్స్, సో ఇక్కడ మనకి అన్ని వేకెంట్, ఐడిల్ అనే మీనింగ్ ఉన్నాయి కాబట్టి, అన్యూజ్డ్ అనే మీనింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి యాంటోనిమ్స్ అన్ని యూజ్డ్, సో ఇటువంటి మీనింగ్స్తో మనకి వస్తాయి. సో యాంటోనిమ్స్ చూసుకునేసరికి యూజ్డ్, ఫైనల్, కన్క్లూడింగ్, సల్లీడ్. సో ఇలా మనకి ఒకటి కంప్లీట్గా వాడారు లేదా పూర్తిగా వాడబడింది. యూ కెన్ సీ సల్లీడ్, విచ్ మీన్స్ డ్యామేజ్డ్, సో దట్ వీ కెనాట్ యూజ్, బట్ హియర్ వీ కెన్ యూజ్, అవర్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. కాబట్టి మనకి ఈ అన్టాప్డ్కి సల్లీడ్ అనేది మనకి యాంటోనిమ్ అవుతుంది. ఓకే, సో సల్లీడ్ మీన్స్ డ్యామేజ్డ్. సో మనకేమవుతుందండి? ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ యూజ్డ్ బట్ వీ కాంట్ యూజ్, సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ యాంటోనిమ్ ఫర్ untapped. And let us see some examples so that we can understand clearly how to use the word untapped. And the sentences are, the first one, the region's natural resources remain largely untapped, offering immense potential for future development.
ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి క్లియర్గా అంటే డైరెక్ట్ మీనింగ్లో ఈ అన్టాప్డ్ అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. ద రీజియన్స్ న్యాచురల్ రిసోర్సెస్ రిమైన్ లార్జ్లీ అన్టాప్డ్. అక్కడ ఈ పర్టికులర్ రీజియన్లో వాడుకోవడానికి చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ దే ఆర్ అన్టాప్డ్. యూ కెన్ సీ లార్జ్లీ అన్టాప్డ్. దే రిమైన్ లార్జ్లీ అన్టాప్డ్, ఆఫరింగ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. అట్ ప్రెజెంట్ దే ఆర్ not much used, but there is a chance of high usage in the future. That is what being explained in this sentence. Okay, మనకి at present ఈ రీజియన్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఒక పర్టికులర్ రీజియన్లో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి చాలా వరకు వాడబడలేదు, బట్ ఫ్యూచర్లో ఆ పర్టికులర్ రీజియన్లో డెవలప్మెంట్ కోసం ఆ న్యాచురల్ రిసోర్సెస్ని వాడే అవకాశం ఉంది, అంటే వాడుకొని డెవలప్ కావచ్చు అనే మీనింగ్ అనేది ఈ సెంటెన్స్లో మనకి అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ అన్టాప్డ్ అనేది ఎస్పెషల్లీ న్యాచురల్ రిసోర్సెస్ కోసం వాడడం జరిగింది. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి పెద్దగా యూజ్ కాలేదు అనే సెన్స్లో మనం అన్టాప్డ్ అనే వర్డ్ని వాడాము. సో అన్టాప్డ్ మీన్స్ అవైలబుల్ బట్ నాట్ ఎట్ యూజ్డ్. లెట్ us see the next sentence. The company realized there was a vast amount of untapped data that could provide valuable insights. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి అన్టాప్డ్ అనేది డేటా కోసం వాడడం మనం గమనించవచ్చు. ఆ కంపెనీ చాలా డేటా కలెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ యూజ్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద డేటా. బట్ ఇఫ్ ఈ కంపెనీ అనేది రిమైనింగ్ డేటాని వాడగలిగితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్లో ప్రొడక్ట్ కోసం సర్వే చేసి కొంత డేటానే కలెక్ట్ చేసి ఉండొచ్చు, అంటే రిమైనింగ్ డేటా మొత్తం అన్టాప్డ్, దాన్ని వాళ్ళు వాడలేదు. అది కూడా వాడుంటే మరిన్ని మంచి ప్రొడక్షన్ అనేది ఆ కంపెనీ తయారు చేయొచ్చేమో. ఇలా ఏదైతే ఉపయోగించకుండా ఉంది బట్ అవైలబుల్గా ఉంది అనే మీనింగ్లో మనం వాడేటప్పుడు అన్టాప్డ్ అనే వర్డ్ని మనం వాడుతాం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నౌ ద నెక్స్ట్ వన్, రిగ్రెసివ్. బికమింగ్ ఆర్ మేకింగ్ సంథింగ్ లెస్ అడ్వాన్స్డ్. బికమింగ్ ఆర్ మేకింగ్ సంథింగ్ లెస్ అడ్వాన్స్డ్. ఏదైనా ఒకటి డెవలప్ అవుతున్న సందర్భంలో దాని డెవలప్మెంట్ ఆగిపోయినా లేదా డెవలప్మెంట్ ఫర్దర్గా డిక్రీజ్ అవుతున్నా అటువంటి సందర్భంలో మనం పర్టికులర్ ఈ కాంటెక్స్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ రిగ్రెసివ్ అనే వర్డ్ని మనం వాడుతామండి. బికమింగ్ ఆర్ మేకింగ్ సంథింగ్ లెస్ అడ్వాన్స్డ్. సో అది జరగాల్సిన అడ్వాన్స్మెంట్లో జరగకపోయినా అటువంటి సందర్భంలో కూడా మనం ఈ రిగ్రెసివ్ అనే వర్డ్ని వాడుతాం. దీనికి సినానమస్గా ఏ వర్డ్స్ మనం రాయొచ్చండి అంటే రిసీడింగ్, రిలాప్సింగ్, ఇన్యాక్టివ్, డోర్మెంట్. సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్ వేట్లో అయితే లేవో సో అటువంటి యాక్టివిటీస్ని డిస్క్రైబ్ చేయడానికి ఈ వర్డ్స్ని మనం వాడవచ్చు. దీనికి మనం యాంటనిమ్గా అడ్వాన్స్మెంట్ ఏవైతే స్పీడ్గా జరుగుతాయో, ఏ యాక్టివిటీస్ అయితే మనం స్పీడ్గా డెవలప్మెంట్ అవుతాయో అటువంటి వాటిని మనం డిస్క్రైబ్ చేయడానికి ఈ యాంటనిమ్స్ని వాడుతాం. డామినెంట్, ప్రొవైలింగ్. సో ఇలా మనకి ఏదైనా ఒక యాక్టివిటీ అనేది అది ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అడ్వాన్స్ కాకపోయినా లేదా వెనక్కి వెళ్తున్నా, సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ వర్డ్ ఏంటండి రిగ్రెసివ్ అనే వర్డ్ని మనం వాడుతాం. లెట్ us see some example sentence so that we can understand in a better way. Some argue that the proposed changes to the education system were regressive, rolling back years of progress. కొన్ని ఏళ్ల నుంచి సంపాదించినటువంటి ఈ ప్రోగ్రెస్ అనేది ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ చేంజెస్ అనేవి, ఈ కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి చేంజెస్ అనేవి రిగ్రెసివ్. అవి ఎలా ఉన్నాయండి, అడ్వాన్స్మెంట్ అనేవి ఆపేస్తున్నాయి. మళ్ళీ మన ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనే మీనింగ్లో ఈ సెంటెన్స్ని మనం గమనించవచ్చు. యూ కెన్ సీ ప్రపోజ్డ్ చేంజెస్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రపోజ్ చేసినటువంటి ఈ చేంజెస్ అనేవి ఎలా ఉన్నాయండి, రిగ్రెసివ్. అంటే కావలసిన పేస్లో ఎంత పేస్లో అయితే అడ్వాన్స్ అవ్వాలో అంత పేస్లో అడ్వాన్స్ అవ్వట్లేదు. అవి ఎలా ఉన్నాయి, రిగ్రెసివ్గా ఉన్నాయి అని మనకి ఈ సెంటెన్స్ అనేది డిస్క్రైబ్ చేయడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the next one. The company's regressive work policies discouraged innovation and stifled employees' creativity. సో మనకి యాజ్ యూజువల్ ఇక్కడ మనకి రిగ్రెసివ్ అనేది అడ్వాన్స్మెంట్ని ఆపేది లేదా ఎక్స్పెక్టెడ్ పేస్లో జరగనిది అనే మీనింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మన సెంటెన్స్ అనేవి నెగిటివ్ కాంటెక్స్ట్లోనే ఉండడం మనం గమనించవచ్చు. ద కంపెనీస్ రిగ్రెసివ్ వర్క్ పాలసీస్. ఈ కొత్తగా వచ్చినటువంటి వర్క్ పాలసీస్ ఏవైతే అవి డిస్కరేజ్డ్ ఇన్నోవేషన్ అండ్ స్టైఫిల్డ్ ఎంప్లాయీస్ క్రియేటివిటీ. ఈ కొత్త వర్క్ పాలసీస్ వల్ల ఎంప్లాయీస్ యొక్క క్రియేటివిటీ అనేది ఎలా ఉండాలో ఆ స్థాయిలో లేదు అనేది మనం ఇక్కడ ఈ రిగ్రెసివ్ అనే వర్డ్తో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.
Now let us see one more word. For an attempt to become involved in a different activity or profession, a short sudden attack made by a group of soldiers. We can see an attempt to become involved in a different activity. మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీ కాకుండా ఒక కొత్త యాక్టివిటీ లేదా ఒక కొత్త ప్రొఫెషన్లో ట్రై చేయడాన్ని మనం ఏంటంటామండి, మనం ఫోరే అని అంటాం. అలానే ఒక సడన్ అటాక్, సోల్జర్స్ కానీ లేదా ఆర్మీ కానీ ఒక సడన్ అటాక్ చేస్తే దాన్ని కూడా మనం ఏంటంటామండి, ఫోరే అంటాం. ఇక్కడ మనకి రెండు మీనింగ్స్ ఉండడం మనం గమనించవచ్చు. అలానే దీనికి ఇంకో థర్డ్ మీనింగ్ కూడా ఉంటుందండి. ఓకే, ఎక్స్పెడిషన్. ఏదైనా మనం ఒక షార్ట్ జర్నీ చేస్తే, ఓకే, ఒక అడ్వెంచరస్ జర్నీ కానీ ఒక షార్ట్ జర్నీ చేసినట్లయితే దాన్ని కూడా మనం ఫోరే అని అంటాం. నౌ వాట్ ఆర్ ద సినోనిమ్స్ వీ హ్యావ్? ఇన్వేజన్, అటాక్, డిప్రిడేషన్, ఇవి మనకి సినోనిమ్స్ గా మనం వాడవచ్చు. దేనికండి? ఈ ఫోరే అనే వర్డ్కి. అలానే మనం యాంటోనిమ్స్ చూసుకునేసరికి అబ్స్టిన్షన్, ఐడిల్నెస్, లేజినెస్, ఇవి మనకి యాంటోనిమ్స్ అనేది ఉంటాయి. ఇది ఒక యాక్టివ్గా ఉంది కాబట్టి మనకి ఆబ్వియస్గా వీటి యాంటోనిమ్స్ అనేవి మనకి ఇలా అబ్స్టిన్షన్, ఐడిల్నెస్, లేజినెస్ అనే ఇటువంటి వర్డ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నౌ లెట్ us see the example sentences what we have. The tech company made its final foray into the healthcare industry with the launch of a new health app. ఇక్కడ మనం ద టెక్ కంపెనీ మేడ్ ఇట్స్ ఫస్ట్ ఫోరే అంటే అంతవరకు ఉన్నటువంటి ఈ రెగ్యులర్గా వాళ్ళు చేసే ప్రోడక్ట్ కాకుండా ఒక కొత్త రకమైన ప్రోడక్ట్ని ఫస్ట్ టైం లాంచ్ చేశారు. కాబట్టి మనం ఇక్కడ ఫోరే అనే వర్డ్ని మనం యూజ్ చేయడం మనం గమనించవచ్చు. అది ఎందులో అండి? హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలోకి దిగారు? హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి. ఎందుకంటే అంతవరకు ఇది ఓన్లీ టెక్నాలజీకి సంబంధించిన ప్రొడక్ట్స్ చేసి ఉండవచ్చు. సో ఇక్కడ ఫోరే అని వాడారు కాబట్టి ఒక కొత్త ఫీల్డ్లోకి వాళ్ళ ప్రోడక్ట్ని దించడం మనం ఈ సెంటెన్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫోరే అనే వర్డ్ ఉంది కాబట్టి. నౌ లెట్ us see the next sentence. The band's foray into the electronic music was met with mixed reviews from long-time fans. సో ఈ బ్యాండ్ అనేది మేబీ అంతవరకు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో మ్యూజిక్ అనేది ప్లే చేసి ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ మనకి ఫోరే ఇంటూ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అని మెన్షన్ చేశారో, సో అంతవరకు చేసినటువంటి ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్తో కాకుండా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో చేయడం వల్ల వాళ్ళకి ఒక మిక్స్డ్ రివ్యూ వచ్చింది అనే ఈ మీనింగ్ని మనం ఈ సెంటెన్స్ నుంచి మనం గ్రాస్ప్ చేయొచ్చు. సో ఫోరే మీన్స్ అన్ అటెంప్ట్ టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీ. అంతవరకు చేసే యాక్టివిటీ కాకుండా ఒక కొత్త యాక్టివిటీ. ఈ సెంటెన్స్లో వారు అంతవరకు ఒక ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడి ఉండొచ్చు, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మ్యూజిక్తో వాళ్ళు మ్యూజిక్ జనరేట్ చేయడం. సో ఇనిషియల్గా వాళ్ళకి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది రావడం మనం ఈ సెంటెన్స్ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు. నౌ లెట్ us see one more word. Observe this. Slump. A sudden fall in sales prices, the value of something. ఏదైనా ఒక ప్రైజ్లో కానీ ఎందులోనైనా ఒక సడన్గా ఫాల్ సేల్స్లో కానీ ఇటువంటి వాటిలో సడన్గా డ్రాప్ అయింది అనుకోండి. సో అటువంటి సందర్భంలో మనం ఈ వర్డ్ ఏం వాడుతామండి? స్లంప్ అనే వర్డ్ని వాడుతాం. డీక్లైన్, కొలాప్స్, క్రాష్, డిప్రిసియేషన్, ఈ వర్డ్స్ని మనం సినోనిమస్గా వాడవచ్చు. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే అసెంట్, ఇంక్రీజ్, రైజ్, ఈ వర్డ్స్ని మనం ఆటోమేటిక్గా మనకి వీ కెన్ సీ క్లియర్లీ అసెంట్, ఇంక్రీజ్, రైజ్, ఇవి మనకి యాంటోనిమ్స్గా మనం వాడవచ్చు. నౌ లెట్ us see the example sentences. The company experienced a significant slump in sales during the last quarter. Significant slump అంటే నార్మల్గా ఈ సడన్ డ్రాప్తో పాటు చాలా అమౌంట్ లేదా ఫిగర్ అనేది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండడం మనం గమనించవచ్చు. ఈ సిగ్నిఫికెంట్ స్లంప్ అనే ఈ ఎక్స్ప్రెషన్తో మనం అర్థం చేసుకోవచ్చు. సో ద కంపెనీ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ స్లంప్ ఇన్ సేల్స్ అనేవి సడన్గా పెద్ద మొత్తంలో తగ్గడం మనం ఈ సెంటెన్స్ నుంచి మనం ఇన్ఫర్ చేయవచ్చు. డ్యూరింగ్ ద లాస్ట్ క్వార్టర్. లెట్ us see the next sentence. The stock market went into a slump due to the economic uncertainty and investor panic. సో ఇట్ ఈస్ ఏ క్వైట్ కామన్. ఎప్పుడైతే మనకి ఎకనామిక్ అన్సర్టనిటీ అండ్ ఇన్వెస్టర్ ప్యానిక్గా ఉంటారో ఆబ్వియస్గా మనకి ఈ స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది. సో దట్స్ వై హియర్ స్లంప్, ద వర్డ్ స్లంప్ ఈస్ యూజ్డ్ హియర్. నౌ లెట్ us see what is the next word. Confident. To deal with a problem or difficult situation. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ డీల్ చేయడం, దాన్ని వదిలేయకుండా దాన్ని ఫేస్ చేయడం. సో అటువంటి సందర్భంలో మనం ఏం వాడతామండి? కాన్ఫిడెంట్ అనే వర్డ్ని వాడుతాం. టు మేక్ సంబడి ఫేస్ ఆర్ డీల్ విత్ అన్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫికల్ట్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్.
ఒక డిఫికల్ట్ పర్సన్ కానీ లేదా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ ఒక వ్యక్తి ఫేస్ చేసేలా చేయడం. సో ఇటువంటి సందర్భంలో మనం ఏం వాడతామండి? కాన్ఫరెంట్ అనే వర్డ్ని వాడతాం. మనకు ఉన్నటువంటి సినానిమ్స్ చూసుకున్నట్లయితే ఎకోస్ట్, ఎన్కౌంటర్, అపోజ్, రిపెల్. అలానే యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే అవాయిడ్, డాడ్జ్, ఎవేడ్, సరెండర్, బ్యాక్ డౌన్, వెనక్కి తగ్గిపోవడం, సరెండర్ అయిపోవడం అంటే ఫేస్ చేయకుండా వెనక్కి వచ్చేయడం లేదా సరెండర్ అయిపోవడం. ఇవి మనకి ఆబ్వియస్గా యాంటోనిమ్స్ అవుతాయి. ఓకే, సింపుల్ వర్డ్స్. నౌ లెట్ us see the example sentences what we have so that we can start our main editorial. She decided to confront her colleagues about the misleading information in the report. సో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని దానికోసం డిస్కస్ చేయడానికి లేదా అది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవడానికి she decided to confront her colleagues. ఇక్కడ కాన్ఫరెంట్ అనే వర్డ్ని మనం వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళని అడిగి ఓకే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది దాన్ని కరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో తను ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఈ సెంటెన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాన్ఫరెంట్. సో she ready to face the colleagues here. So that's why the confront word is used here. Now the next sentence. When faced with the evidence, the suspect had no choice but to confront the truth until he may tried to prove that he was guilty. But when faced with the evidence, ఎప్పుడైతే అతనికి against గా ఒక ఎవిడెన్స్ అనేది ఉందో so he has no other chance just to confront the truth. ట్రూత్కి ఫేస్ చేయడం తప్ప ఆయన దగ్గర వేరే ఆప్షన్ అనేది లేదు అనేది ఈ సెంటెన్స్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. వెన్ ఫేస్డ్ విత్ ద ఎవిడెన్స్ ఎప్పుడైతే దొరికిందో ద సస్పెక్ట్ ద గిల్టీ హ్యాడ్ నో చాయిస్, అతనికి వేరే చాయిస్ అనేది లేదు, బట్ టు కన్ఫ్రంట్ ద ట్రూత్ని ఫేస్ చేయడం తప్ప. సో మనం కన్ఫ్రంట్ అనే వర్డ్ని ఎలా వాడతామండి? టు ఫేస్ సంథింగ్ హార్డ్ ఆర్ సంథింగ్ ఏ డిఫికల్ట్ థింగ్. సో ఇటువంటి సందర్భంలో మనం కన్ఫ్రంట్ అనే వర్డ్ని వాడతాం. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ నైస్లీ యూజ్డ్ ద వర్డ్ కన్ఫ్రంట్ హియర్. ఇలా మనం వర్డ్స్ని ఒక కాంప్లికేటెడ్ సెన్స్ని ఇవ్వవలసింది కూడా. సో ఈ వర్డ్ వాడకపోతే ఇక్కడ మనం చాలా వర్డ్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఓకే, సో అలా కాకుండా కేవలం కొన్ని సింపుల్ వర్డ్స్ ఒక సరైన వర్డ్ని వాడి మనం ఆ ఎంటైర్ సెంటెన్స్ని బ్యూటిఫుల్గా మనం తయారు చేయవచ్చు. నౌ లెట్ us see one more. We have a phrasal verb here, drive out. ఈ ఫ్రేజల్ వెర్బ్ అనేవి కూడా మనకు కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గా చెప్పడానికి ఉపయోగపడతామండి. ఇది ఒక వెర్బ్ అండ్ ప్రిపోజిషన్తో మనం సాధారణంగా రాస్తాం. ఒక పర్టికులర్ వెర్బ్తో పర్టికులర్ ప్రిపోజిషన్ మనం కంబైన్ చేసి ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి వాడుతాం మనం. బట్ ఇవి ఒక చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడుతాం. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్ మీద ఈడియమ్స్ మీద మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ కమాండ్ ఉంటుందో మనం లాంగ్వేజ్ని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. అలానే ఎవరైనా వ్రాసినా మాట్లాడినా అటువంటి ఎక్స్ప్రెషన్స్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ పర్టికులర్ ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ ఈడియమ్స్ మీద మనకి స్ట్రాంగ్ కమాండ్ ఉండడం అనేది చాలా అవసరం. ఓకే, ఎస్పెషల్గా ఈ ఫ్రేజల్ వెర్బ్స్ మీద ఈ ఈడియమ్స్ మీద జరిగినటువంటి క్లాసెస్లో మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం. బట్ ఎడిటోరియల్ మనకి ఏవైతే వస్తాయో వాటిని మనం ఎక్కువ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి మనకి ఏదైనా ఒక కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడతాం. ఫర్ అన్ ఇన్స్టెన్స్ యూ కెన్ సీ ఐరన్ అవుట్ మీన్స్ ఒకరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ లేదా ఒకరికి ఉన్నటువంటి ఫైన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వీటన్నింటిని వదిలించుకోవడం అనే మీనింగ్లో మనం జస్ట్ ఐరన్ అవుట్ అనే ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ విధంగా మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి ఒక కాంటెక్స్ట్ అనేది ఒక కాంప్లికేటెడ్గా ఉన్న అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా ఒక పర్టికులర్ మీనింగ్లో వాడడానికి మనకి ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఈ ప్యాసేజ్లో వాడినటువంటి ఫ్రేజల్ వెర్బ్ ఏంటండి అంటే డ్రైవ్ అవుట్. సో మనకి ఈ ప్యాసేజ్లో వాడిన ఒక ఫ్రేజల్ వెర్బ్ ఏంటండి? డ్రైవ్ అవుట్. When we use this phrasal verb drive out to make somebody or something disappear or stop doing something. ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని పూర్తిగా ఆపేయండి అనే మీనింగ్లో మనం ఈ ఫ్రేజల్ వెర్బ్ డ్రైవ్ అవుట్ వాడుతాం. అలానే ఒకటి కంప్లీట్గా డిసపియర్ చేసేయడం, ఒకటి లేకుండా చేసేయడం అనే సందర్భంలో కూడా మనం ఈ ఫ్రేజల్ వెర్బ్ ఏం వాడుతామండి? మనం డ్రైవ్ అవుట్ అనేది వాడుతాం మనం. యూ కెన్ సీ సినోనిమ్స్ క్యాన్సిల్. సో ఒకటి జరుగుతుంది ఆపేయడం, ఒక యాక్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు, దాన్ని మనం క్యాన్సిల్ చెప్తాం. డిస్బ్యాండ్ అనేది ఎస్పెషల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక అసోసియేషన్ కానీ లేదా ఒక గ్యాంగ్ని కానీ ఏమైనా తయారు చేసేటప్పుడు
ఈ పర్టికులర్ గ్రూప్ని క్యాన్సిల్ చేసే సందర్భంలో మనం ఏం వాడతామండి, మనం డిస్బ్యాండ్ అని వాడతాం మనం. ఓకే, డిస్బ్యాండ్, దిస్ వర్డ్ వి యూజ్ ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఏదైనా అసోసియేషన్ కానీ లేదా ఇంకో గ్యాంగ్ కానీ సంథింగ్ ఇలా కొంతమంది కలిసి ఒకటి తయారు చేసేటప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసాం అనే మీనింగ్లో మనం ఏం వాడతామండి, మనం డిస్బ్యాండ్ అనే వర్డ్ని వాడతాం. డిజాల్వ్, ఎక్స్పెల్. ఓకే, అండ్ వీ కెన్ సీ సమ్ యాంటనిమ్స్ హియర్. ఎస్టాబ్లిష్, పెర్మిట్, యాక్సెప్ట్, అలౌ. ఆబ్వియస్లీ ఇది కంప్లీట్గా లేకుండా చేయడం లేదా స్టాప్ చేయడం అనే మీనింగ్లో ఉంది కాబట్టి మనకి యాంటనిమ్స్ ఎస్టాబ్లిష్, పెర్మిట్, యాక్సెప్ట్, అలౌ ఈ వర్డ్స్ మనకి యాంటనిమ్స్ అవుతాయి. లెట్ us see what are the sentences we have as examples. The new regulations were implemented to drive out corruption from the industry. We can see drive out. ఇక్కడ ఏంటి డ్రైవ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారండి, కరప్షన్. ఓకే, సో ఎలా ద న్యూ రెగ్యులేషన్స్, ఈ కొత్తగా వచ్చినటువంటి రెగ్యులేషన్స్ అనేవి ఎందుకు ఇంప్లిమెంట్ చేయబడ్డాయి? ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ద న్యూ రెగ్యులేషన్స్ వర్ ఇంప్లిమెంటెడ్ టు డ్రైవ్ అవుట్, కంప్లీట్గా లేకుండా చేయడం. సో దేన్ని లేకుండా చేయడం, కరప్షన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో ఇలా మనం డ్రైవ్ అవుట్ అనే వర్డ్ని ఒకటి పూర్తిగా లేకుండా చేయడం లేదా ఒక ప్రొసీజర్ని ఆపడం అనే మీనింగ్లో మనం వాడుతాం. నౌ లెట్ us see the next sentence. The villagers worked together to drive out the wild animals threatening their crops. ఈ విలేజర్స్ వాళ్ళ క్రాప్స్ని ఏవైతే డ్యామేజ్ చేస్తాయో అటువంటి ఈ వైల్డ్ యానిమల్స్ని పూర్తిగా లేకుండా ఆ పర్టికులర్ ప్లేస్లో లేకుండా వీళ్ళు ఏం చేశారండి, ద విలేజర్స్ వర్క్డ్ టుగెదర్. దే వర్క్డ్ టుగెదర్ టు డ్రైవ్ అవుట్. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ అనేది ఒక ఇన్ఫినిటివ్ ఫామ్లో వాడడం మనం గమనించవచ్చు. 2 + V1 టు డ్రైవ్ అవుట్ ద వైల్డ్ యానిమల్స్ థ్రెటనింగ్ ద క్రాప్స్. ఈ విధంగా మనం ఈ డ్రైవ్ అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్ని వాడుతాం. నౌ లెట్ us see the next one. We can see resilience. It is a noun. Resilience, the ability of people or things to feel better quickly after something unpleasant such as shock, injury, etc. ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఇంజురీ కానీ ఇటువంటివి జరిగినప్పుడు వెంటనే కోలుకోవడం. సో ఇటువంటి సందర్భంలో మనం ఏం వాడుతామండి, మనం రెసిలియన్సీ అంటాం. మనం ఈ కోలుకునే ఎబిలిటీని మనం ఏంటంటాం, మనం రెసిలియన్స్ అని అంటాం. అలానే ఏదైనా ఒక థింగ్ కానీ లేదా ఇంకోటి కానీ దాన్ని మనం డిస్టార్ట్ చేసినప్పుడు అది మళ్ళీ తన పాత పొజిషన్కి వస్తుంది అని చెప్పే సందర్భంలో కూడా మనం ఏం వాడతామండి, మనం ఈ రెసిలియన్స్ అనే నౌన్ని వాడుతాం. ఎస్పెషల్లీ ద ఎబిలిటీ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ టు ఫీల్ బెటర్ క్విక్లీ ఆఫ్టర్ సంథింగ్ అన్ప్లెజెంట్. ఏదైనా ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మామూలుగా అవ్వడం, రివైవ్ కావడం అనే మీనింగ్లో మనం ఈ పర్టికులర్ వర్డ్ రెసిలియన్స్ని మనం వాడుతాం. దీనికి సినోనిమ్స్గా మనం చూడొచ్చు ఫ్లెక్సిబిలిటీ, కన్వర్టబిలిటీ, అడాప్టబుల్నెస్, ఆల్టరబిలిటీ. ఈ వర్డ్స్ని మనం సినోనిమ్స్గా మనం వాడవచ్చు. ఆల్టరబిలిటీ, అడాప్టబిలిటీ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు చేంజ్ కావడం. కన్వర్టబిలిటీ ఎస్పెషల్లీ థింగ్స్ కోసం వాడతామండి మనం. ఫ్లెక్సిబిలిటీ. సో దీస్ వర్డ్స్ ఆర్ synonymous to resilience. And we can see some antonyms here. Lethargy, apathy, hard, inflexible, rigidity, stiff. ఇవి చేంజ్ కావు అనే మీనింగ్లో మనకి ఈ వర్డ్స్ మనం గమనించవచ్చు. ఎందుకంటే రెసిలియన్స్ మీన్స్ టు కమ్ టు ద ప్రీవియస్ పొజిషన్, whereas these words they don't change. That's why lethargy, apathy, hard, inflexible, rigidity, stiff ఈ వర్డ్స్ అనేవి మనకి యాంటనిమ్స్ గా మనం వాడతాం. దేనికండి? రెసిలియన్స్ కి. Let us see the example sentences. Her resilience in the face of adversity inspired everyone around her. సో ఆమెకు ఉన్నటువంటి ఈ అడ్వర్సిటీ, ఏదైనా ఒక కష్టం ఉన్నప్పటికీ ఆమె ఈ రెసిలియన్స్ గా ఉండడం, ఆమె చూపించినటువంటి ఎబిలిటీ, ఆమె చూపించినటువంటి ఈ రెసిలియన్స్ అనేది అందరినీ ఇంప్రెస్ చేసింది. సో ఆమె కష్టాలున్న కోలుకొని మళ్ళీ యాక్టివ్గా ఉండడం అనేది అందరినీ ఇంప్రెస్ చేసింది అనే మీనింగ్ని మనం ఈ సెంటెన్స్ నుంచి ఎక్స్ప్రెస్ చేయవచ్చు. హెర్ రెసిలియన్స్, యూ కెన్ సీ హెర్ ఎబిలిటీ. సో ఇటువంటి ఎబిలిటీ అనేది టు కమ్ టు ద ప్రీవియస్ పొజిషన్, రివైవల్. సో దట్స్ వై హియర్ యూజ్డ్ రెసిలియన్స్. అండ్ లెట్ us see the next sentence. The athlete's resilience was evident as he recovered quickly from his injury and returned to the competition. సో అతనికి ఇంజురీ అయినా మళ్ళీ తిరిగి కాంపిటీషన్కి వచ్చి అతని రెసిలియన్స్ అనేది మనకి, అతని డిటర్మినేషన్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది అనే మీనింగ్ని మనం ఈ సెంటెన్స్ నుంచి చూడవచ్చు. రెసిలియన్స్, ద అథ్లెట్స్ రెసిలియన్స్.
పొసెసివ్ కేసులో ఉండడం మనం గమనించవచ్చు. ఇలా మనకి ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ వచ్చిన, ఒక అడ్వర్సిటీ ఉన్న తిరిగి మళ్ళీ మామూలుగా కావడం అనే సందర్భంలో మనం ఇటువంటి ఎబిలిటీని డిస్క్రైబ్ చేయడానికి మనం ఈ రెసిలియన్స్ అనే వర్డ్ని వాడుతాం. ఇవి మనకి మెయిన్గా ఉన్నటువంటి వర్డ్స్ అండి. ఇవే కాకుండా ఇంకా మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ మనం కొన్ని వర్డ్స్ అన్ని వర్డ్స్ని డిస్కస్ చేయడానికి మనకి టైం సరిపోదు కాబట్టి ప్రతిరోజు కొన్ని వర్డ్స్ మాత్రం మనం క్లియర్గా ఎగ్జాంపుల్ సెంటెన్స్తో పాటు ఎటువంటి సందర్భంలో ఎటువంటి మీనింగ్తో ఎటువంటి కొనోటేషన్తో వాడుతాం అనేది మనం క్లియర్గా చూసాం. నౌ లెట్ us see the editorial what we have. This editorial is written by Indranil Day, a professor of Institute of Rural Management, Anand, Gujarat. మనకి ప్యాసేజ్ రాసింది ఎవరండి? Indranil D. He is a professor. Okay, and what is this passage about? This passage is about focus on female employment to counter unemployment. So ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ మీద మనం ఈ ఎంటైర్ ప్యాసేజ్ అనేది ఫోకస్ చేయడం గమనించవచ్చు. లెట్ us see. A better female labor force participation rate can improve overall family income and welfare, especially in rural India. మనకి ఎప్పుడైతే ఈ ఫిమేల్ లేబర్ ఫోర్స్ అనేది ఎకానమీలో బాగా పార్టిసిపేట్ చేస్తుందో దానివల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరగడం వల్ల ఎంటైర్ ఈ సొసైటీ కూడా డెవలప్ అవుతుంది అనే సెన్స్తో ఈ ప్యాసేజ్ ఉండడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see. The difficulty in getting jobs and inflation were the two major issues that played a role in the results of the Lok Sabha elections 2024 according to the Lokniti CSDS pre-poll survey. సో ఈ pre-poll survey అనేది రెండు ఐటమ్స్ని ఇక్కడ మేజర్గా చెప్తుందండి. ఏంటంటే అవి ద డిఫికల్టీ ఇన్ గెటింగ్ జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ వర్ ద టూ మేజర్ ఇష్యూస్. ఇక్కడ రెండు మేజర్ ఇష్యూస్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇవి ఏం చేసాయి? ఈ లోక్సభ రిజల్ట్స్లో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసి అనేవి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. లెట్ us see further. The Indian Employment Report 2024 published by the Institute for Human Development and the International Labour Organization also illustrated a rise in the unemployment rate from a little more than 2% in 2000 and 2012 to 5.8% in 2019. As we discussed in the starting of the session, that this particular passage is having tone of analytical and informative. మనం ఈ ప్యాసేజ్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నామండి. ఈ ప్యాసేజ్ అనేది ఎలా ఉంటుంది? అనలైటికల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అంటే ఇందులో మనకు కొన్ని ఫిగర్స్ ఎక్కువగా ఉండి వాటిని అనలైజ్ చేస్తుంది, అలానే కొన్ని ఫ్యాక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని మనం డిస్కస్ చేస్తాం. యాజ్ యూజువల్ మనకి ఇక్కడ చూసుకునేసరికి డిఫరెంట్ ఇయర్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఉమెన్ అన్ఎంప్లాయ్మెంట్ డిస్కస్ చేసే ముందు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ఉంది అనేది ప్యాసేజ్ స్టార్టింగ్లో మనం గమనించవచ్చు. We can see some beautiful expression, a little more than 2%. Maybe it is 2.1, 2.2%. That is why he expressed a little more than 2% అని ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, ఇది ఎవరు పబ్లిష్ చేశారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది పబ్లిష్ చేసినటువంటి ఈ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది ఒకటి ఇలస్ట్రేట్ చేసింది. ఏంటంటే అది ఏ రైజ్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగింది ఫ్రమ్ ఎ లిటిల్ మోర్ దాన్ 2%. సో 2.1, 2.2 ఇలా ఉండొచ్చు. ఇన్ 2000లో ఉన్నటువంటి ఈ 2% అండ్ 2012 to 5.8% మనకి ఈ ఎంప్లాయ్మెంట్ రేట్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిందని అనేసి మనకి ఈ 2009కి 5.8 పెరిగిందని మనకి ఈ సెంటెన్స్ నుంచి మనం గ్రాస్ప్ చేయవచ్చు. నౌ అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్డ్ సమ్ వాట్ టు 4.1% ఇన్ 2022 అండ్ ఈ 5.8 నుంచి మళ్ళీ రెడ్యూస్డ్ తగ్గిందండి. ఎంత తగ్గింది? 4.1%. ఆల్దో టైమ్ రిలేటెడ్ అండర్ ఎంప్లాయ్మెంట్ was high at 7.5%. We can see underemployment అంటే ఒక స్కిల్డ్ లేబరు అన్స్కిల్డ్ వర్క్ చేసినట్లయితే దాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం మనం. సో ఇక్కడ మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్డ్ సమ్ వాట్ టు 4.1% ఇన్ 2022 ఆల్దో టైమ్ రిలేటెడ్ అండర్ ఎంప్లాయ్మెంట్ వాజ్ హై అట్ 7.5%. మనం ఈ సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆల్దో అనే వర్డ్ వాడడం మనం గమనించవచ్చండి.
యూ కెన్ సీ ఆల్దో, వెన్ వి యూజ్ ఆల్దో, హవెవర్, బట్ ఈ వర్డ్స్ మనం అంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఇటువంటి వర్డ్స్ని వాడుతాం. ఇక్కడ ఆల్దో అనే వర్డ్ ఎందుకు వాడారు అనేది మనం అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మనకి 2% నుంచి 5.8% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, బట్ అన్ఎంప్లాయ్మెంట్ రిడ్యూస్డ్ సమ్ వాట్ టు 4.1%. 2019 నుంచి 2022కి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ కొంచెం తగ్గింది, ముందు పెరిగిన తర్వాత తగ్గింది. బట్ దీనికి ఇక్కడ తగ్గింది, దీనికి ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమని ఒక వర్డ్ అనేది వాడడం మనం గమనించవచ్చు. ఆల్దో, ఎందుకు ఆల్దో అనే వర్డ్ వాడారంటే ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది, బట్ దానికి ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకేదో పెరిగింది అనే ఇన్ఫర్మేషన్, ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. ఏంటిది ఆ కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్దో టైం రిలేటెడ్ అండర్ ఎంప్లాయ్మెంట్ వాజ్ హై. చూసారా, ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అండ్ నెక్స్ట్ తగ్గింది, బట్ ఆల్దో అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అనే ఇన్ఫర్మేషన్ మనం చూడవచ్చు. ఇలా కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇటువంటి ఆల్దో, హవెవర్ అనే వర్డ్స్ ని మనం వాడతాం. ఇక్కడ ఎంత పెరిగిందండి, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది 7.5% పెరిగిందని మనకి ఇందులో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇలా ఇనిషియల్ గా ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ని ఆదర్ అని అతను డిస్కస్ చేస్తున్నాడు. ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అండ్ ఇక్కడ మనం అండర్ ఎంప్లాయ్మెంట్ కోసం చూసాము. నౌ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఒక 100 మందిలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఏంటంటామండి, మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనే అంటాం, సింపుల్ గా LFPR. సో ఈ LFPR ఆల్సో ఫెల్ ఫ్రమ్ 61.6% in 2002, 49.8% in 2018, but recovered. You can see, but just we are coming with these such expressions, although, but ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దీనికి కాంట్రాస్ట్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం గమనించవచ్చు. బట్ రికవర్డ్ ఆఫ్ ఏ టు 55.2% in 2022. You can see the labor force participation rate, ఈ LFPR అనేది ఆల్సో ఫెల్ ఫ్రమ్ 61.6% in 2000 లో 61.6% ఉంది, టు తగ్గిందండి, ఎంత తగ్గింది, 49.8% in 2018. సో 49.8% కి 2018 లో తగ్గింది, బట్ రికవర్డ్ హాఫ్ వే అంటే ఈ రెండింటికి మధ్యలో, బిట్వీన్ ద 2 points. వీ కెన్ సీ ఎ బ్యూటిఫుల్ వర్డ్ హియర్, హాఫ్ వే అని మనం ఎప్పుడు వాడతామండి, ఏదైనా 2 పాయింట్ మధ్యలో ఒకటి సెటిల్ అయింది అని చెప్పే సందర్భంలో మనం హాఫ్ వే అనే వర్డ్ ని వాడతాం. సో హాఫ్ వే టు 55.2%, 0.1 or 0.2 డిఫరెన్స్ ఇస్ దేర్, బట్ 61 కి 49.8 కి మధ్యలో ఎక్కడ సెటిల్ అయిందండి, 55.2% దగ్గరలో సెటిల్ అయిందని మనం ఈ సెంటెన్స్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇన్ దిస్ గ్లూమీ పిక్చర్, ఎస్ వి లెర్న్డ్ దిస్ వర్డ్ గ్లూమీ. సో బట్ దిస్ గ్లూమీ పిక్చర్ మార్క్డ్ బై unemployment and underemployment, there was a steep and steady upward trend of female LFPR from 24.6% in 2018 to 36.6% in 2022 in rural India. You can see how beautifully used the word gloomy. So, but this gloomy, here we can observe 2 things. The first thing is but. Why here but is used? Till now, we discussed something unpleasant, but we are going to discuss something positive. That is why here used but. But however, ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అనేది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక డల్గా వితౌట్ ప్రోగ్రెస్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మనం ఇక్కడ ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేయడం మనం గమనించవచ్చు. అది ఏంటంటే ఆ వర్డ్ గ్లూమీ. సో దట్ ఈస్ వై హియర్ ఇట్ ఈస్ యూజ్డ్. సో ఇనిషియల్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ బట్, వై ఇట్ ఈస్ యూజ్డ్, బట్ వీఆర్ గోయింగ్ టు టిల్ నౌ. ఇప్పటి వరకు మనం ఒక నెగిటివ్ సెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ చూసాం, మనం ఇప్పుడు ఒక పాజిటివ్ సంథింగ్, ఒక ప్రోగ్రెసివ్ థింగ్ని మనం మెన్షన్ చేయబోతున్నాం, ఆదరు మెన్షన్ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటనేది ఈ బట్ అనే వర్డ్ వాడడం మనం గమనించవచ్చు. అలానే గ్లూమీ, ఎందుకంటే ఇంతవరకు అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇటువంటి వాటి కోసం మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఈ ఎకానమీ సిచ్యువేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, కాబట్టి ఇక్కడ ఆ ఎంటైర్ సిచ్యువేషన్ ని గ్లూమీ పిక్చర్, యూ కెన్ సీ ద కొలొకేషన్, గ్లూమీ పిక్చర్. ఓకే, ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద session we discussed
the gloomy picture of country's economy. You can see here the gloomy picture మార్క్డ్ బై ద అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నటువంటి ఈ గ్లూమీ పిక్చర్ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనం చూడవచ్చు. బట్ ఇన్ దిస్ గ్లూమీ పిక్చర్ మార్క్డ్ బై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ there was a steep and steady upward trend of female LFPR from 24.6% in 2018 to 36.6% in 2022 in rural India. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది గ్లూమీగా డల్గా ఉన్న ఈ ఫిమేల్ LFPR అంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇక్కడ పెరిగింది. ఇది ఒక పాజిటివ్ థింగ్. అంతకు ముందు కంటే ఫిమేల్ ఈ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఒక పాజిటివ్ థింగ్ని ఇక్కడ మనం ఈ ఆథర్ మెన్షన్ చేయడం వల్ల ఇక్కడ బట్ అనే వర్డ్ని మనం గమనించవచ్చు. నౌ లెట్ us see. ఈ విధంగా హౌఎవర్, నన్దిలెస్, బట్ అనే ఈ వర్డ్స్ మనం ఎప్పుడు వాడతామండి? అంతకు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ రాసే సందర్భంలో మనం ఈ వర్డ్స్ని మనం వాడుతాం. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై అరౌండ్ 3.5% ఫ్రమ్ 20.4 in 2018 in urban areas. This is in contrast with male LFPR, which rose marginally by 2% in rural areas and almost stagnant in urban areas. ఈ urban areas లో stagnant గా ఏది ఉందండి? ఈ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎవరిది? మేల్ కి సంబంధించి అది స్టాగ్నెంట్ గానే ఉంది అనేది మనకి ఎక్కడ ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ లో అనేది మనం ఫర్దర్ గా అర్థం చేసుకోవచ్చు. నౌ లెట్ us see what the author mentioned further. Female LFPR in India is low when compared to the world average of 53.4% in 2019, and it has decreased from 38.9% in 2000 to 23.3% in 2018. సో మనకి ఓవరాల్గా ఈ రూరల్ ఏరియాస్లో అలానే అర్బన్ ఏరియాస్లో మన ఇండియాలో ఈ LFPR అనేది పెరిగింది ఉమెన్కి సంబంధించి. బట్ వరల్డ్ వైడ్లో మిగతా కంట్రీస్తో మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మన ఇండియా లో పొజిషన్లోనే ఉందండి. అండ్ కంపేర్ టు ద వరల్డ్ యావరేజ్తో కంపేర్ చేసినట్లయితే ఇంకా ఇండియన్ ఫిగర్ అనేది తక్కువలోనే ఉందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. Against this backdrop, the current increasing trend in female LFPR, especially a 12% rise in rural India during 2018 and 22, indicates an untapped opportunity for employment generation. మనం ఈ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఈ ఫిగర్స్ని అనలైజ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుందండి. ఏంటి అర్థమవుతుందండి? యూ కెన్ సీ అన్టాప్డ్ ఆపర్చునిటీ అంటే మనకి లేబర్ ఫోర్స్ అనేది సఫిషియెంట్గా ఉంది. వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఎకానమీని మరింత డెవలప్ చేయవచ్చు. ఇది ఒక అన్టాప్డ్ రిసోర్స్ అనేది మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలానే మనకి ఈ అన్టాప్డ్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా మనకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని సరిగ్గా వాడుకోవట్లేదు అనే మీనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉమెన్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ వర్క్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ మీన్స్ హోమ్ మేకర్గా పనిచేస్తున్నారు అనే దాన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అబ్జర్వ్ చేయవచ్చు. ఉమెన్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ వర్క్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కావచ్చు లేదా రూరల్ ఏరియాస్లో కావచ్చు. ఈ ఉమెన్ అనేవారు మోస్ట్లీ హోమ్ మేకర్గా ఉన్నారు. అండ్ వైల్ 9.3% ఆఫ్ మేల్స్ వర్ employed as unpaid family workers, the same was as high as 36.5% for females in 2022. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కి ఈ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్ గా ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేది మనకి డిస్కస్ చేయడం గమనించవచ్చు. మోర్ ఓవర్ అలానే మరింత ఇన్ఫర్మేషన్ అనేది the difference between female and male unpaid family labor employment was 31.4% in rural areas against only 8.1% in urban areas. Hence the conclusion, if appropriate, ఈ పారాగ్రాఫ్ కి కన్క్లూజన్ అండి, మొత్తం ప్యాసేజ్ కాదు, ఇంకా మనకి ప్యాసేజ్ ఉంది. Hence, if appropriate strategies are taken, there is a much greater opportunity for female employment generation, especially in rural areas. If appropriate strategies are taken, మనకి ఇక్కడ కండిషనల్ సెంటెన్స్ మనం గమనించవచ్చు. ఇఫ్ తో ఉన్నటువంటి కండిషనల్ సెంటెన్సెస్ ని మనం గమనించవచ్చు. మనకు ఉన్నటువంటి కండిషనల్ సెంటెన్సెస్ జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఓకే, అందులో మనకి ఇక్కడ ఫస్ట్ కండిషనల్ వాడడం మనం గమనించవచ్చు.
Hence, if appropriate strategies are taken, present simple, passive voice. Passive voice లో ఉన్నటువంటి present simple are taken passive voice లో ఉందండి. సో ఇక్కడ ఎవరు తీసుకోవాలి అనే సబ్జెక్ట్ని హైడ్ చేయడానికి ప్యాసివ్ వాయిస్లో మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే, అవి ఒక సొసైటీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు దానికి. ఓకే, కార్పొరేట్స్ కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి మనం సబ్జెక్ట్ని హైడ్ చేయడానికి ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఆదరు మెన్షన్ చేశారు. ఇఫ్ అప్రోప్రియేట్ స్ట్రాటజీస్ ఆర్ టేకెన్, సరైనటువంటి స్ట్రాటజీస్ తీసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ మచ్ గ్రేటర్ ఆపర్చునిటీ ఫర్ ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మనకి ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంది, ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంది. కాకపోతే సరైన స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేయాల్సి ఉంది అనేది మనకి ఈ సెంటెన్స్లో ఆదరు కన్వే చేయాలనుకుంటున్నారు మనకి. నౌ లెట్ us see further. The choice of employment for earning may be extremely gendered, which makes generating employment opportunities for female tricky. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫిమేల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఎస్పెషల్లీ కొన్ని ఏరియాలో ఒక ట్రికీ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎంప్లాయ్మెంట్ అనేది జెండర్ బేస్డ్, అంటే మేల్స్ కొన్ని పర్టికులర్ పనులు చేయాలి, ఫిమేల్ కొన్ని పర్టికులర్ పనులు చేయాలని ఒక ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం వల్ల మనకి ఈ ఫిమేల్స్ ఎంపవర్ అయ్యేంత వరకు వీళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక ట్రికీ థింగ్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం మనం గమనించవచ్చు. అవర్ స్టడీ ఆన్ వర్క్ కండిషన్స్ and employment for women in the slums of Bhuj, Gujarat shows that women are more interested in engaging in traditional employment activities for home, such as bandhani, embroidery, and fall beading, rather than other opportunities, including non-farm casual labor. The flexibility of work and the possibility of working from home were the major reasons for preferring traditional occupations despite their low income. The study also found that 30% of the women were stuck to their traditional occupations due to the unavailability of other options. ఒకటి అదర్ ఆప్షన్స్ అవైలబుల్ కాకపోవడం వల్ల, మరియు ఈ ట్రెడిషనల్గా ఉన్నటువంటి చేసే పనికి వాళ్ళు ఎక్కువగా ఇన్క్లైన్ అవ్వడం వల్ల, దే టెన్ టు డూ సచ్ ట్రెడిషనల్ వర్క్స్. ఎందుకంటే అవి వాళ్ళు బాగా అలవాటు పడి అటువంటి వర్క్స్ చేసుకొని ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే రిమైనింగ్ ఆపర్చునిటీస్ని వాళ్ళు చూడట్లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అవర్ స్టడీ ఆన్ వర్క్ కండిషన్స్, డిఫరెంట్ వర్క్ కండిషన్స్ మీద వీళ్ళు చేసినటువంటి స్టడీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్, వర్క్ కండిషన్ మరియు ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్ మీద వాళ్ళు చేసినటువంటి స్టడీ ఎస్పెషల్లీ ఎక్కడ చేశారండి? ఇన్ ద స్లమ్స్ ఆఫ్ భుజ్ ఇన్ గుజరాత్. షోస్ దట్ ఉమెన్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంగేజింగ్ ఇన్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళు ట్రెడిషనల్గా చేసేటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు. అలానే ఫ్రమ్ హోమ్, ఎస్పెషల్లీ ఇంటి దగ్గర నుంచే ఇటువంటి ట్రెడిషనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనం చెప్పవచ్చు. సచ్ యాజ్ ఎటువంటి యాక్టివిటీస్ యూ కెన్ సీ బంధని, ఎంబ్రాయిడరీ అండ్ ఫాల్ బీడింగ్. ఓకే, ఎంబ్రాయిడరీ, ఫాల్ బీడింగ్ ఇటువంటి ట్రెడిషనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి మనకి స్టడీ అనేది చెప్తుంది. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు చూపిస్తున్నారంటే ఫర్దర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్ అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసుకోవడం, ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం. సో ఇటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు ఈ ట్రెడిషనల్ వర్క్స్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనకి ఈ ప్యాసేజ్లో క్లియర్గా చెప్పడం మనం గమనించవచ్చు. ఏ లోవర్ రైజ్ ఆఫ్ female LFPR in urban than rural area during 2018 and 22 as shown in IER 2024 also indicates a lack of appropriate and gainful opportunities for females in urban areas. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, a lower rise in female LFPR in urban. రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో మనకి ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉంది, ఈ ఇంక్రీజ్ అనేది తక్కువగా ఉంది. దానికి కారణం ఇక్కడ ఏంటని ఈ రిపోర్ట్స్లో మనకు మెన్షన్ చేసిన మనం చూడొచ్చండి. ల్యాక్ ఆఫ్ అప్రోప్రియేట్ అండ్ గెయిన్ఫుల్ ఆపర్చునిటీస్, సరైన ఆపర్చునిటీస్ అనేది ఫిమేల్స్కి లేకపోవడం వల్ల ఈ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు అనేసి ఆథర్ మెన్షన్ చేశారు. ద ఆపర్చునిటీ టు డెవలప్ వన్స్ ఓన్ ఎంటర్ప్రైజ్ వాజ్ డిఫికల్ట్ డ్యూ టు లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్ and binding social norms where males of a particular community control the domination business
ఆఫ్ ద లొకాలిటీ. ఒక లొకాలిటీలో ఒక బిజినెస్ని మ్యాక్సిమం మేల్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అలానే ఈ ఫిమేల్ లేబర్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేనప్పటికీ ఒక కొత్త బిజినెస్ చేయాలంటే వాళ్ళకి ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందండి, క్యాపిటల్ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు. అలానే ఒక పర్టికులర్ బిజినెస్లోకి ఎంటర్ అవుదామంటే అక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మేల్ డామినెన్స్ కూడా ఇంకొక రిస్ట్రిక్షన్గా ఉందనేసి ఆధార్ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఎస్పెషల్లీ ఈ లొకాలిటీలో ఇక్కడ టై అండ్ డై అనే ఒక ఈ యాక్టివిటీ కోసం మాట్లాడుతున్నారండి. ఓకే, టై అండ్ డై ఇది ఒక బట్టలకి రంగు వేసే ఒక పర్టికులర్ విధానం ఇది. సో ఈ బిజినెస్ కోసం ఎందుకు ఫిమేల్ అనేవారు ఎంటర్ కాలేకపోతున్నారు అనే ఒక రీజన్ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే కలెక్టివైజింగ్ ఉమెన్ అండర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఫర్దర్ త్రూ ఫెడరేషన్ మే బెనిఫిట్ ఉమెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ may be trained to acquire new skills and federations may link women directly to the market for better returns. ఎప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే వాళ్ళు ఒక కొత్త స్కిల్స్ నేర్చుకుంటారో దానితో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఐటమ్స్ని మార్కెట్కి కనెక్ట్ చేయాలి. ఆ విషయాన్ని ఇక్కడ ఆధార్ మెన్షన్ చేశారండి. మే లింక్ ఉమెన్ డైరెక్ట్లీ టు ద మార్కెట్ ఫర్ బెటర్ రిటర్న్స్. అప్పుడే బెటర్ రిటర్న్స్ వస్తాయని ఆధార్ మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ వీ డిస్కస్డ్ మనకి దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అనలైటికల్, డేటాతో అనలైజ్ చేస్తున్నారు, అలానే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఎంటైర్ ప్యాసేజ్లో. అండ్ ఈ ప్యాసేజ్ అనేది ఆధార్ సింపుల్ లాంగ్వేజ్లో పెద్దగా లిటరరీ ఎక్స్ప్రెషన్స్ లేకుండా క్లియర్గా ఫ్యాక్ట్స్తో ప్రొవైడ్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద కుచ్ మహిళా వికాస్ సంగఠన్, a local non-profit organization is working in the region towards this end. సో ఈ పర్టికులర్ రీజియన్లో మనం వీళ్ళు ఎక్కడైతే స్టడీ చేశారో ఈ రీజియన్లో ఈ పర్టికులర్ సంఘ్ అనేది ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి మరియు మార్కెట్ కనెక్ట్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేసి ఇక్కడ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. నౌ traditional occupations are accepted by society as they conform to local gender norms. సాధారణంగా ఉమెన్ ఎప్పుడైతే ట్రెడిషనల్ యాక్టివిటీ చేస్తుందో సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది సొసైటీ నామ్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. దీస్ ఆక్యుపేషన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద డామినెంట్ చాయిస్ ఆఫ్ ఉమెన్. ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ సపోర్ట్ ఉమెన్స్ ప్రాక్టికల్ జెండర్ నీడ్స్ such as managing both household work and earnings. However, they may not help in meeting strategic gender needs such as challenging regressive gender norms. You can see regressive gender norms. సో ఎప్పుడైతే ఈ ఉమెన్ వాళ్ళు చేసే ఈ ట్రెడిషనల్ యాక్టివిటీస్కి కన్ఫైన్ అయిపోతారో రిమైనింగ్ వాటిలో పార్టిసిపేట్ చేయలేరు. సో ఈ ఛాలెంజింగ్ జెండర్ నామ్స్ని ఎప్పటికీ చేంజ్ చేయలేరు అనే దాన్ని ఆధార్ ఇక్కడ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. మూవింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ డ్వెల్లింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఇంక్రీజెస్ ఉమెన్స్ ఏజెన్సీ అండ్ ఎంపవర్స్ దెమ్ టు మీట్ స్ట్రాటజిక్ జెండర్ నీడ్స్. ఎప్పుడైతే ఈ ఉమెన్ తను చేసే ఈ ట్రెడిషనల్ వర్క్స్తో ఇవే కాకుండా బయటకు వచ్చి ప్రొఫెషనల్ వర్క్స్ కూడా చేయగలుగుతారో అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ ఓవరాల్ సొసైటీ డెవలప్మెంట్కి రీజన్ అవుతుంది అనేది ఇక్కడ చాలా చక్కగా ఆధార్ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద ఫోరే ఆఫ్ ఉమెన్ వి లెర్న్ దిస్ ఫోరే టు డూ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్ that we learned in the starting of the session. So the foray of women into male dominated workspaces would increase competition for labor work. సో ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉమెన్ అనే వారు కొత్త ప్రొఫెషన్స్ని తీసుకుంటారో అప్పుడు నార్మల్గా ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది మార్కెట్లో మేల్ అండ్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ మధ్య. అలానే మనకేమవుతుంది, ఇటువంటి సందర్భంలో ఒక అన్ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ దీనికి సొల్యూషన్గా మనకి ఏం మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ, ద కాంపిటీషన్ కెన్ బి అవాయిడెడ్ బై జనరేటింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ప్రీవియస్లీ నెగ్లెక్టెడ్ ఎరీనాస్. ఇక్కడ ఎరీనా అనే దాన్ని ఫీల్డ్ అనే మీనింగ్లో వాడడం మనం గమనించవచ్చు. ఓకే, ఫీల్డ్ అనేది ఒక పర్టికులర్ థింగ్ కన్ఫైన్ అవుతుందండి, బట్ ఎరీనా అనేది డిఫరెంట్ ఫీల్డ్స్ మెన్షన్ చేస్తూ ఇక్కడ బ్యూటిఫుల్గా వాడడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఉమెన్ ఈ ట్రెడిషనల్ వర్క్స్తో పాటుగా ఈ ప్రొఫెషనల్ వర్క్స్ తీసుకుంటారో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. దీనికి సొల్యూషన్గా మనకి ఆధార్ ఏం మెన్షన్ చేశారండి, న్యూ ఆపర్చునిటీస్
ఇన్ ప్రీవియస్లీ నెగ్లెక్టెడ్ ఎరీనాస్. సో ఇటువంటి సందర్భంలో మనం మరిన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడానికి ఈ నెగ్లెక్ట్ చేసిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎంప్లాయ్మెంట్కి అనుగుణంగా జనరేట్ చేసినట్లయితే ఈ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. అటువంటి సందర్భంలో ఓవరాల్ సొసైటీ డెవలప్మెంట్కి, సొసైటీ వెల్ఫేర్కి యూజ్ఫుల్ అవుతుంది అనే మీనింగ్లో ఇక్కడ మనకి సెంటెన్స్ రాయడం మనం గమనించవచ్చు. సో ఈ నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ నెగ్లెక్టెడ్ ఫీల్డ్స్, వీటికి మనం బూస్ట్ చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్ కూడా ఈ ప్రొఫెషనల్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతారు. దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది అనే మీనింగ్లో మనం ఈ సెంటెన్సెస్ ఉండడం మనం గమనించవచ్చు. In a study on the relationship between the type of dominant irrigation source of a region, canal or groundwater, and women's empowerment from employment and decision-making abilities in the village in the upper Gangetic plains of Uttarakhand and Uttar Pradesh, we found that women's wages in farm labor work and decision-making abilities increased with the expansion of relatively less dominant sources of irrigation and vice versa. See how beautifully here a sentence is made. In a study from here to here. Observe this. In a study on the relationship between the type of dominant irrigation source of a region, ఒక పర్టికులర్ రీజియన్లో ఇక్కడ డామినెంట్ ఇరిగేషన్ సోర్స్, ఇక్కడ మనకి 2 ఇరిగేషన్ సోర్సెస్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకటి కెనాల్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ గ్రౌండ్ వాటర్. ఈ 2 ఇరిగేషన్ సోర్సెస్ మధ్యలో డామినెంట్ ఇరిగేషన్ సోర్స్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఒక పర్టికులర్ ఏరియా డామినెంట్గా ఉండొచ్చు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా ఒక రివర్కి దగ్గరలో ఒక పర్టికులర్ విలేజ్ ఉందనుకోండి, అక్కడ వాళ్ళకి కెనాల్ ద్వారా వాటర్ సప్లై ఉండొచ్చు. లేదా రివర్కి దూరంగా ఉంటే వాళ్ళకి మనం ఇంకోటి ఏమవుతుందండి, గ్రౌండ్ వాటర్లో వాళ్ళు డిపెండ్ అవ్వచ్చు. ఇది విలేజ్ టు విలేజ్ లేదా ప్లేస్ టు ప్లేస్ అనేది మారవచ్చు. ఎందుకంటే ఎవరికైతే కెనాల్ ద్వారా కనెక్టివిటీ ఉందనుకోండి, అక్కడ డామినెంట్ సోర్స్ అనేది ఏమవుతుంది, వాళ్ళకి కెనాల్ వాటర్ అనేది డామినెంట్ సోర్స్ అవుతుంది. ఎక్కడైతే ఈ కెనాల్ సప్లై లేదో అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది డామినెంట్ సోర్స్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ బట్టి ఈ డామినెంట్ సోర్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఒక స్టడీని మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఏంటంటే ఈ స్టడీ అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్, ఒక రిలేషన్షిప్ ఏంటంటే రిలేషన్షిప్ ఏ రెండింటి మధ్య, ద టైప్ ఆఫ్ డామినెంట్ ఇరిగేషన్ సోర్స్, ఒక పర్టికులర్ ప్లేస్లో ఎటువంటి సోర్స్ అనేది డామినెంట్గా ఉంది అనే దాన్ని బట్టి డామినెంట్ ఇరిగేషన్ సోర్స్ ఆఫ్ ఎ రీజియన్, ఒక పర్టికులర్ రీజియన్లో. అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఇక్కడ దేని మధ్య రిలేషన్ కోసం మాట్లాడుతున్నారండి, ఈ రిలేషన్షిప్ అనేది దేని మధ్య జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లంటే, డామినెంట్ ఇరిగేషన్ సోర్స్, ఏ సోర్స్ ద్వారా వాటర్ వస్తుంది అనే ఆ సోర్స్కి మరియు ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఈ డామినెంట్ సోర్స్కి ఉమెన్ ఎంపవర్మెంట్కి మధ్య రిలేషన్షిప్ కోసం ఈ స్టడీ మాట్లాడుతుందండి. సో ఈ డామినెంట్ ఇరిగేషన్ రిసోర్స్కి అంటే ఈ వ్యవసాయానికి కావలసినటువంటి వాటర్ వచ్చే ఒక ప్రధానమైనటువంటి సోర్స్ ఒక పర్టికులర్ ఏరియాలో, అది ఒకటి కెనాల్ కావచ్చు లేదా గ్రౌండ్ వాటర్ కావచ్చు. సో ఈ డామినెంట్ సోర్స్కి మరియు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించిన ఈ స్టడీ ఏం చెప్తుందంటే, ఇన్ ద విలేజ్ ఇన్ అప్పర్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. పర్టికులర్గా ఈ స్టడీ అనేది ఎక్కడ జరిగింది మనకు క్లియర్గా చెప్తుంది, గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. వీ ఫౌండ్, ఈ స్టడీ చేసిన వాళ్ళు ఏం ఫౌండ్ చేశారు అంటే, దట్ ఉమెన్స్ వేజెస్ ఇన్ ఫార్మ్ లేబర్ వర్క్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ఇంక్రీజ్డ్ విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రిలేటివ్లీ లెస్ డామినెంట్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ వైస్ వెర్సా. ఇక్కడ ఉన్నటువంటి ఈ డామినెంట్ సోర్స్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఒక డామినెంట్ సోర్స్ ఉంటుంది, డామినెంట్ సోర్స్ కానటువంటి ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఇంకోటి ఉంటుంది. ఎక్కడైతే ఈ ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే ఈ రెండవ సోర్స్ అనేది పెరుగుతుందో అక్కడ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది మరియు వారి డెసిషన్ మేకింగ్ అనేది పెరుగుతుంది అని ఈ సెంటెన్స్లో ఈ స్టడీ కోసం
మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ డామినెంట్ సోర్స్ అనేది మేల్ లేబర్ ఫోర్స్ అనేది ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ఈ డామినెంట్ సోర్స్ కాకుండా రెండవ సోర్స్ అనేది డెవలప్ అవుతుందో, అవైలబిలిటీలో ఉంటుందో, అక్కడ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఈ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది కూడా పెరుగుతుంది అనేది చాలా చక్కగా ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో వివరించడం మనం గమనించవచ్చు. ఒక సింగిల్ సెంటెన్స్లో ఇంత ఇన్ఫర్మేషన్ని చాలా బ్యూటిఫుల్గా ఆథర్ రాయడం మనం గమనించవచ్చండి. సో 2 సోర్సెస్ కోసం మెన్షన్ చేశారు. ఒకటి కెనాల్ సోర్సు, రెండోది గ్రౌండ్ వాటర్ సోర్సు. ఇది ఎక్కడ ఈ స్టడీ జరిగింది? గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఈ ఏరియాలో స్టడీ చేశారు. ఏంటని కనిపెట్టారండి వాళ్ళు? వాట్ దే ఫౌండ్, ఎక్కడైతే ఈ ప్రధానమైన సోర్స్ కాకుండా రెండవ సోర్స్ అనేది అవైలబిలిటీ పెరుగుతుందో అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది, మరియు వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రధానమైన సోర్స్ వల్ల ఈ ప్రధానమైన సోర్స్ని మెన్ ఆక్యుపై చేసేస్తున్నారు. మెన్ లేబర్ ఫోర్స్ అనేది ప్రధానమైన సోర్స్ వైపు కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది, ఈ రెండవ సోర్స్ అనేది పెరుగుతుందో, సో ఇప్పుడు ఈ ఉమెన్ ఫోర్స్కి అనేది ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఎంప్లాయ్మెంట్ దొరకడం వల్ల వాళ్ళకి వేజెస్ వస్తున్నాయి. ఈ వేజెస్ రావడం వల్ల వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది పెరుగుతుందని చాలా చక్కగా వివరించడం మనం గమనించవచ్చు. ఓకే, వీ హ్యావ్ 2 సోర్సెస్ హియర్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. మేల్స్ మే టేక్, ఇక్కడ మనకు ఫర్దర్గా ఇంకా మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. మేల్స్ మే టేక్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ మోర్ వాటర్ ఇఫ్ మోర్ వాటర్ ఈస్ అవైలబుల్ త్రూ ద డామినెంట్ సోర్స్ ఆఫ్ ద రీజియన్. యూ కెన్ సీ ఫర్దర్, ఒక రీజియన్లో ఏదైతే డామినెంట్ సోర్స్ ఉంటుందో ఈ డామినెంట్ సోర్స్లో ఈ లేబర్ ఫోర్స్ని ఆక్యుపై చేయడానికి మేల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం మనం గమనించవచ్చు. అండ్ ఫర్దర్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్ డ్యూరింగ్ జైడ్ సమ్మర్ స్లంప్ సీజన్స్ when males had less interest in agriculture, positively affecting female empowerment. సో ఈ సమ్మర్ సీజన్లో, అంటే వాటర్ అవైలబుల్ లేని సీజన్లో సాధారణంగా మేల్ లేబర్ ఫోర్స్ అనేది పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం. అటువంటి సందర్భంలో ఏమైనా రిసోర్సెస్ ఉన్నట్లయితే ఈ ఫిమేల్ లేబర్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. యూ కెన్ సీ సమ్మర్ స్లంప్ సీజన్స్. స్లంప్ మీన్స్ ఏ ఫాల్. సో సమ్మర్ స్లంప్ అని మనం గమనించవచ్చు ఇక్కడ. నౌ లెట్ us see further. Additional non-conventional irrigation benefits women, as this writer's recent field visits to villages in West Bengal showed. సో ఎప్పుడైతే ఈ నాన్ కన్వెన్షనల్ ఇరిగేషన్ బెనిఫిట్స్ వస్తాయో ఇది మనకి ఉమెన్కి అనేది బెనిఫిట్ అవుతుందని మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. ఉమెన్ హ్యావ్ ఇనిషియేటెడ్ ఫార్మింగ్, పిసికల్చర్, నర్సరీ అండ్ వెర్మి కంపోస్ట్ ఆఫ్టర్ వాటర్ ఇస్ మేడ్ అవైలబుల్ త్రూ పాండ్స్ ఆర్ ట్యూబ్ వెల్స్ ఇన్ యారిడ్ అండ్ మోనోక్రాప్డ్ రీజియన్స్. ఇక్కడ ఈ ఆథర్ యొక్క పర్సనల్ విజిట్ ఎక్కడండి? వెస్ట్ బెంగాల్లో కొన్ని విలేజెస్లో ఆయన చేసినటువంటి విజిట్స్ అనేది ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఏంటంటే అదే ఇన్ఫర్మేషన్, ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లో ఈ వాటర్ అనేది అవైలబుల్ అవుతుందో, కొన్ని ఆరిడ్ ప్లేసెస్లో, అంటే ఎక్కడైతే రెయిన్ ప్లేస్ మనం ఆరిడ్ అని అంటాం మనం, యూ కెన్ సీ, అండ్ మోనోక్రాప్డ్ ఓన్లీ సింగిల్ క్రాప్స్ పండించే ప్లేస్లో వాటర్ అనేది ఎప్పుడైతే అవైలబుల్ అవుతుందో ఈ ఉమెన్కి వాళ్ళకి కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం మరియు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం కూడా మనం గమనించవచ్చు. యూ కెన్ సీ ఫార్మింగ్, పిసికల్చర్, నర్సరీ అండ్ వర్మీ కంపోస్ట్. ఓకే, ఎప్పుడైతే వాటర్ అవైలబుల్ అవుతుందో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం అతను గమనించారు. దీస్ ఉమెన్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఆల్ ఉమెన్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ సపోర్టెడ్ బై ద వెస్ట్ బెంగాల్ accelerated development of minor irrigation project, government of West Bengal. Availability of work near home has reduced female migration with the whole family and has increased family welfare. ఎప్పుడైతే ఇంటికి దగ్గరలో వాళ్ళకి వర్క్ అవైలబుల్ అవుతుందో ఈ మైగ్రేషన్ అనేది తగ్గిందని కూడా రైటర్ అబ్జర్వ్ చేశారు. Male family members help in heavy activities that demand strength, such as plowing or netting in ponds. In most tribal villages, women are barred from plowing due to gender norms. Similar norms exist for netting in ponds. Mostly ఇలా స్ట్రెంగ్త్తో కూడుకున్నటువంటి పనులు చేయడానికి ఉమెన్ని అలౌ చేయరు. He mentioned some places also, netting in ponds, netting and ponds he mentioned. Okay, some activities he mentioned, especially in
most tribal villages. Women said that they could carry on without the help of male family members if they used hired tractors for plowing and hired labor for netting. More market integration empowers women by enabling them to circumvent gender norms and reduce dependency on male family members. Far away in the upper Gangetic Plains, a more vibrant water market was found to be associated with higher agency by women to influence the purchase of agriculture inputs. ఎప్పుడైతే మార్కెట్కి కనెక్ట్ అయ్యిందో వాళ్ళకి మరిన్ని ఆపర్చునిటీస్ అనేవి రావడం కూడా మనం ఫర్దర్గా మెన్షన్ చేయడం గమనించవచ్చు. మార్కెట్ ఇంటిగ్రేషన్, ఓకే, ఎంపవర్స్ ఉమెన్ బై ఎనేబులింగ్ దెమ్ టు సర్క్యుమెంట్ జెండర్ నామ్స్. యూ కెన్ సీ సర్క్యుమెంట్ వర్డ్, ఓకే, ఆ రెగ్యులర్గా ఉన్నటువంటి నామ్స్ని కాకుండా వాటిని కాదని ముందుకు వెళ్ళడం. సో circumvent gender norms and reduce dependency on male family members. Now let us see further. It was observed that women's participation in the workforce has reduced economic vulnerability and improved resilience during the COVID-19 pandemic. ఈ ప్యాసేజ్లో మనం ఈ పార్ట్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎర్నింగ్స్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అనేది మనకి ఒక ఫ్యామిలీ కంట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు వాళ్ళ ఎంటైర్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పెరుగుతుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అలానే హెన్స్ ద స్ట్రాటజీ టు ఎన్హాన్స్ ఉమెన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో ఇలా చేయడానికి ఎప్పుడైతే మెన్ అండ్ ఉమెన్ అనేది ఒక ఫ్యామిలీలో వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఇటువంటి ఎన్విరాన్మెంట్ని మనం జనరేట్ చేయడానికి మన స్ట్రాటజీ ఏంటండి అంటే రిడ్యూస్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. అలానే వాళ్ళ టైం అనేది అండర్ యూటిలైజేషన్ టైం అనేది రెడ్యూస్ చేయడానికి కెన్ బి పాసిబుల్ బై డెవలపింగ్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్. దీనికి మనకి స్ట్రాటజీ ఏమని చెప్తున్నారండి, డెవలపింగ్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్. ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే పెంచుతామో సో మెన్ అండ్ ఉమెన్ అనే వాళ్ళు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్గా స్టెబిలిటీని సంపాదిస్తారని మనం చెప్పవచ్చు. వీ కెన్ సీ ఫర్దర్ స్ట్రైకింగ్లీ. ఈ స్ట్రైకింగ్లీ అనే వర్డ్ మనం ఎప్పుడు వాడతామంటే ఒక నార్మల్ కోర్స్ ఆఫ్ మూమెంట్లో ఏదైనా మనం ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ మనం చెప్పాలనుకునే సందర్భంలో ఈ స్ట్రైకింగ్లీ అనే వర్డ్ని మనం వాడుతాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. వైఫ్ హస్బెండ్కి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల షీ వాజ్ ఫీలింగ్ ప్రౌడ్ అనే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎక్కడ వెస్ట్ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ని ఆధర్ మెన్షన్ చేశారండి. సో ఏ వర్డ్ యూ కెన్ యూజింగ్ స్ట్రైకింగ్లీ అనే వర్డ్ వాడి ఈ ఎగ్జాంపుల్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది మనం చూడవచ్చు. అలానే రిడ్యూస్ ఎకనామిక్ వల్నరబిలిటీ. వల్నరబిలిటీని ఎలాంటి తగ్గించవచ్చు, వల్నరబిలిటీ యూ కెన్ సీ ద వర్డ్, ఓకే, ద పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ విచ్ ఈస్ కాల్డ్ వల్నరబిలిటీ. అంటే వీక్గా ఉండే ఒక ఏరియాని మనం వల్నరబిలిటీ అంటాం మనం. సో ఇటువంటి ఫినాన్షియల్ వీక్నెస్ని ఎలా మనం తగ్గించవచ్చు, ఎప్పుడైతే మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుందో సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందండి, ఈ ఎకనామిక్ స్టెబిలిటీ అని పెరుగుతుంది, ఈ ఎకనామిక్ వల్నరబిలిటీ అనేది తగ్గించవచ్చు అనే మీనింగ్లో ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం చూడవచ్చు. అండ్ ఫర్దర్గా ఈ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఇంటికి దగ్గరగా ఉంటాయో వాళ్ళు ఈజీగా ఈ ఆపర్చునిటీస్ని యాక్సెస్ చేసుకోగలరు అనేది కూడా ఆధార్ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫర్దర్ నీడ్ ఫర్ అ బెటర్ వర్క్ ఎన్విరాన్మెంట్ టు ఇంప్రూవ్ ద ఉమెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేషన్. మనకి ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ అనేది పెరుగుతుందో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. దానికోసం డిఫరెంట్ ఏరియాస్లో యూ కెన్ సీ ఫెసిలిటీస్ ఇన్ స్మాల్ అండ్ మీడియం మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో మనకి ఎప్పుడైతే ఈ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందో వీళ్ళకి ఉమెన్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ ప్లేస్లో వచ్చి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దట్ వాళ్ళ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది అనేది మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అండ్ further you can see a strategy for focusing on the improvement of female LFPR would improve overall employment and the family income in rural areas. Public policies should help women by providing more access to resources and markets. In urban areas, better facilities in the workplace should be mandated. You can see the word mandated. Rural areas lo market to access పెంచాలి. అలానే అర్బన్ ఏరియాస్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో ఉమెన్ ఈ వర్క్ ఫోర్స్ అనేది ఈ ఆపర్చునిటీస్ని యాక్సెస్ చేసుకోవడానికి రెడీ అవుతారు అనేది మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. కలెక్టివైజింగ్ ఉమెన్ అండ్
Federating collectives in rural and urban India under planned academic activities will be most helpful. You can see the Lakpati Didi program aiming at raising an SHG women's annual income to 1 lakh or above may pave the way. You can see ఇటువంటి ఈ స్మాల్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెంచడానికి ఇక్కడ ఒక ద లక్పతి దీది ప్రోగ్రామ్, సో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓవరాల్ ఇన్కమ్ పెరుగుతుందో, సో ఎంటైర్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, వాళ్ళకి ఈ ఎకనామిక్ వల్నరబిలిటీ అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఆపర్చునిటీస్ వాళ్ళు పెరిగి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందో, వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతుందో, సో ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, తద్వారా ఎంటైర్ సొసైటీ డెవలప్ అవుతుంది అనే మీనింగ్లో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ అనలైటికల్గా డేటా ప్రొవైడ్ చేస్తూ, అలానే కొన్ని ఫ్యాక్ట్స్ని మెన్షన్ చేస్తూ, కొన్ని స్టడీస్ని మెన్షన్ చేస్తూ ఈ పారాగ్రాఫ్ ఉండడం మనం గమనించవచ్చు. మనం ఈ పారాగ్రాఫ్ ఈ సెషన్లో మనం స్టార్టింగ్లో చూసాం. మనం ఈ పారాగ్రాఫ్ అనేది ఎలా ఉంటుందండి, అనలైటికల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మనం అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా ఎంటైర్ పారాగ్రాఫ్ కొన్ని ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేస్తూ, అలానే కొన్ని స్టడీస్ని ప్రొవైడ్ చేస్తూ ఇన్ఫర్మేటివ్గా ఉండడం మనం గమనించవచ్చు. Now let us do a small test. You can see we have some questions. We have a question to identify an error in the sentence, and this sentence is taken from the paragraph. మనకి సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, the choice of employment for earnings may be extremely gendered, which make generating employment opportunities for females tricky. ఈ సెంటెన్స్ మనం పారాగ్రాఫ్లో చూసాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఎర్రర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎర్రర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ద చాయిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎర్నింగ్స్ మే బి ఎక్స్ట్రీమ్లీ జెండర్డ్, ఇది ఒక ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ని ఇక్కడ ఏంటి రిప్రజెంట్ చేస్తుందండి, ఉచ్ అనే ఒక రిలేటివ్ ప్రొనౌన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఎంటైర్ క్లాజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సాధారణంగా మనం ఒక క్లాజ్ని రిప్రజెంట్ చేస్తూ ఇట్ని వాడుతాం, ఇట్ని. సో ఇట్ అనే ప్రొనౌన్ని వాడుతాం. సో ఇక్కడ ఈ క్లాజు ఒక సింగులరిటీని కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వెర్బ్ని ఎలా వాడాలండి, సింగులర్ ఫామ్లో వాడాలి. ప్రెజెంట్ సింపుల్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని సింగులర్లో ఎక్స్ప్రెస్ చేయడానికి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం ఖచ్చితంగా పెట్టాలి. సో విచ్ మేక్స్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ ఎంటైర్ క్లాజ్ అనేది ఒక ఉచ్ ద్వారా రిప్రజెంట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మన వెర్బ్ అనేది సింగులర్ ఫామ్లో ఉండాలి. నౌ లెట్ us see one more question. Observe the question. We need to identify synonym of the given word. So the word highlighted is gloomy in the sentence. The sentence is, but in this gloomy picture marked by unemployment and underemployment, there was a steep and steady upward trend of female LFPR from 24.6% in 2018 to 36.6% in 2022 in rural India. సో ఇందులో ఈ గ్లూమ్ అనే వర్డ్కి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి, సినోనిమ్ని ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హోప్ఫుల్, ఇది సినోనిమ్ కాదండి. ఓకే, ఇది యాంటనిమ్ అవ్వచ్చు. డార్క్ అనేది సిమిలర్ వర్డే, గ్లూమీకి సిమిలర్ వర్డే. బట్ ఈ కాంటెక్స్ట్లో మనం ఎంప్లాయ్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాం, డార్క్నెస్ కోసం మాట్లాడట్లేదు. కాబట్టి ఇంకా ఏమైనా అదర్ వర్డ్ ఉందా అని చూసినట్లయితే డిప్రెసింగ్. ఎస్, డిప్రెసింగ్ అనేది సినోనిమ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అనే ఒక డిప్రెసింగ్ ఎకనామిక్ కండిషన్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ సెంటెన్స్లో. ఓకే, ఈ సెంటెన్స్ అనేది పారాగ్రాఫ్ నుంచే మనం తీసుకున్నాం. పారాగ్రాఫ్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, అన్ఎంప్లాయ్మెంట్ అనే కోసం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఒక డిప్రెసింగ్ మూమెంట్ని మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ గ్లూమీకి సినోనిమ్ ఏమవుతుందండి, డిప్రెసింగ్ అవుతుంది, డార్క్ అనేది కాదు. ఎందుకంటే డార్క్ కూడా సిమిలర్ వర్డే గ్లూమీకి. బట్ ఈ కాంటెక్స్ట్లో డార్క్ కంటే డిప్రెసింగ్ అనేది మోర్ సూటబుల్ సినోనిమ్ అవుతుంది. అలానే ఇంటెన్స్, వివిడ్ ఇవి యాంటనిమ్స్ అవుతాయండి. ఓకే, సో ద కరెక్ట్ ఆప్షన్ టు చూస్ హియర్ ఈస్ డిప్రెసింగ్. సో ద కరెక్ట్ సినోనిమ్ ఈస్ డిప్రెసింగ్ టు ద గ్లూమీ. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక కాంటెక్స్ట్లో ఒక వర్డ్ని ఏ మీనింగ్తో వాడామో అనేది మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతామో ఇటువంటి క్వశ్చన్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయగలం. ఈ సెషన్లో మనం ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వర్డ్స్ని డిస్కస్ చేసాము. ప్యాసేజ్ అనేది
ఏ విధంగా రాయబడింది, దీనిలో ఉన్నటువంటి గ్రామటికల్ కాన్సెప్ట్స్ ఏంటి, అలానే ఆథర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఎటువంటి వర్డ్స్తో ఎక్స్ప్రెషన్ చేశారు, కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేశారు అనే దానికోసం మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఈ విధంగా మనం వర్డ్స్ని, కాంటెక్స్ట్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన లాంగ్వేజ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.